అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఒకసారి ప్రభువా, నీ కృపా సింహాసనం ఎదుట మేము నిలబడి ఉన్నాము. మా కొరకు మీరు అర్పించిన శ్రేష్టమైన బలియాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యోగ్యతలను బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి నీ ఎదుట మేము నిలబడి ఉన్నాము. ఈ చివరి కాలంలో ప్రభువా నాయన, ఈ చివరి వర్తమానం యొక్క గడియలో మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. జగదోత్పత్తి వేయబడక మునిపే ప్రభువా మేము ఏ కాలంలో ఉండాలని మీరు ఎరిగి ఉన్నారో ఆ కాలంలో మమ్మల్ని ఉంచారు తండ్రి. ఆ సమయంలో మేము ఉన్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ కాలం ద్వారా నువ్వు ఏది ఈ లోకానికి ప్రదర్శించాలనుకున్నావో నాయన అది మేము గ్రహించిన ఆయన ఆ రీతిగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా మరి మధ్యాహ్నం జరిగిన ఆరాధనలో మీ అందరితో కలిసి నేను కూడా దేవుణ్ణి సంతోషించాను, ఆనందించాను. మరి ఈ రీతిగా మరి సహవాసాన్ని కలిగి ఉండటానికి కారకులైన దైవజనులు మరి పాస్టర్ గారు బెన్నీ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి ఒకసారి నేను తెలియపరుస్తున్నాను. మరి వారు ఉదయకాలం వివరించారు. వారు నేను చాలా కాలం నుంచి మరి చాలా సంవత్సరాల నుంచి మరి ఇలాంటి ఒక మంచి సుహృద్భావంతో కలిగినటువంటి ఒక సంబంధాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న వారందరూ కూడా 99% ఉదయం ఉన్నవారే ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఆ మొదటి మెసేజ్ జోసెఫ్ గారు అప్లోడ్ చేసినప్పుడు తప్పకుండా ఆ వర్తమానాన్ని మీరు చూడండి. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు అనే సంగతిని మనము పరిపూర్ణంగా గ్రహించగలిగినప్పుడు ఆ యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం గ్రహించగలం. ఎందుకనగా లేఖనాల యొక్క సారాంశం అంతయు యేసుక్రీస్తే. అయితే లేఖనాలని మనము దాన్ని ఒక సిద్ధాంతంగాను ఒక అనేక రకాలైనటువంటి విధానాల్లో దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మరి యేసు ప్రభు వారి కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు మరి వారందరూ కూడా మతనిష్ట కలిగిన వారు. మరి నిజంగా వారు దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తారు అంటే మనం చెప్పసఖ్యం కాదు. నిజంగా వాళ్ళ ముందు మనల్ని చూస్తే ఇశ్రాయేలీయులకి అంటే యూదులకి మనము భక్తిహీనులంగా కనపడతాం. మన యొక్క ప్రవర్తన అసలు ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనకి కొంచెం కూడా సాటి రాదు. మనం చాలా భక్తిపరులు అనుకుంటాం.
కానీ ఇశ్రాయేలీలు, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, తండ్రి నీకును పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్నాడు. నిజానికి అక్కడ వాడాల్సిన పదం ఏంటంటే, తండ్రి నీకును దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనాలి. కానీ ఎందుకు ఆ పదాన్ని వాడలేదంటే, అతడు మురికి బట్టలతో ఉన్నాడు. ఆ మురికి బట్టలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పదాన్ని వాడడో దేవుడు అనే పదాన్ని వాడకూడదు. కాబట్టి ఆ బైబిల్ రాసేటప్పుడు కూడా శాస్త్రులు అనే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే వాళ్ళని ప్రత్యేకపరుస్తారు. వారు ఇంకా లోక సంబంధమైన విషయాలు ఏమి వారికి తెలియదు. వారు చక్కగా మరి ఆ ధర్మశాస్త్రాన్ని చదవటం, ఆ ధర్మశాస్త్రాన్ని రాయటం చేస్తారు. అక్కడ ప్రభువా, యెహోవా, ఎలోహిం అని వచ్చినప్పుడల్లా ఆ పదాన్ని రాయటానికి ముందు ఆ శాస్త్రంట వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టను ధరించినప్పుడు ఆ పదాన్ని రాస్తారంట. చదివేవారు కానివ్వండి, వ్రాసేవారు కానివ్వండి, ఆ మాటలు వినేవాళ్ళు కానివ్వండి, చాలా నిష్ఠగా ఉంటారు. అయితే ఇంత నిష్ఠ కలిగిన వాళ్ళు ఎందుకు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు 100%? అది విచిత్రం. వాళ్ళేం వాక్యాన్ని అంటే ఇష్టం లేని వాళ్ళు కాదు, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళేమి కాదు. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడిన వారు ఇశ్రాయేలీలు. దేవుని కొరకు ఏదైనా చేస్తారు. వాళ్ళ జీవితమే అసలు దేవాలయానికి అంకితమైన జీవితాలు. వాళ్ళ జీవితాల్లో, సామాజిక జీవితాల్లో జరిగేవన్నీ కూడా ఆ మోషే ప్రత్యక్ష గుడారాన్ని అనుసరించే జరుగుతాయి వాళ్ళ జీవితాలు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రతిదీ దేవాలయము కంప్లీట్ గా వాళ్ళ మీద పరిపూర్ణమైన అధికారాన్ని కలిగిన దేశం అది. ఇతర దేశాలన్నీ రాజుల చేత పరిపాలించబడ్డాయి. ఇతర దేశాలన్నీ ఆ కాలంలో వాళ్ళ దేశాలని, ఆ ప్రజల యొక్క జీవితాల్ని మరి పరిపాలించిన వారు ఎవరంటే రాజ్య భవనాలు పరిపాలించింది. కానీ ఇశ్రాయేలును పరిపాలించింది ఎవరంటే, సౌలు వచ్చే వరకు ఇశ్రాయేలు దేని చేత పరిపాలించబడ్డారంటే దేవుని వాక్యం ద్వారా పరిశీలించబడ్డారు. దేవుని వాక్యం చేత పరిపాలించబడ్డారు. అందునిమిత్తమే సమూయేలు కాలంలో ప్రజలు మాకు రాజును కావాలన్నప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, వారు నిన్ను కాదు త్రోసివేసింది, తమ రాజుగా ఉండకుండా నన్ను త్రోసివేశారు. అంటే ఇశ్రాయేలు దేశం అప్పుడు వరకు ఎవరి ద్వారా పరిపాలించబడింది? ప్రవక్త ద్వారా పరిపాలించబడింది. ఇశ్రాయేలీల రాజులు కాదు, వాళ్ళు ప్రవక్తలు. ఇశ్రాయేలు ఒక దేశంగా మారినప్పుడు ఆ దేశాన్ని విమోచించిన వాడు ఒక ప్రవక్త, రాజు కాదు. చక్రవర్తి అవడానికి ట్రైనింగ్ అయ్యాడు, కానీ అతడు అక్కడ విఫలమైన తర్వాత అతడు ప్రవక్తగా మారిన తర్వాత ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీలకు విమోచన తీసుకుని వచ్చాడు. ఆ ఇశ్రాయేలీలు ఎలా ఆరాధన చేయాలి, ఆ ఇశ్రాయేలీలు ఎలా జీవించాలి, ఆ సామాజిక కట్టుబాట్లు, ఆరాధన కట్టుబాట్లు, ఇవన్నీ వారికి ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి అంటే ప్రవక్త ద్వారా ఇవ్వబడ్డాయి. అప్పటి నుంచి వాళ్ళు ప్రవక్తల ద్వారానే పరిపాలించబడుతున్నారు. ప్రవక్తలే న్యాయాధిపతులు, ప్రవక్తలే అధికారులు. ఎవరైనా సరే వారిని పరిపాలించిన వారి యొక్క మొదటి లక్షణం ప్రవక్త. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మిగిలిన ప్రజల వలె మాకు ఒక రాజును కావాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు, సమూయేలు నిన్నుగా దోసేసింది. కానీ ప్రజలు దేవుని దోసేశారా? కాదు, సమూయేలును దోశారు. ఎవరిని దోశారు? వాళ్ళేం దేవుడు మాకు అక్కర్లేదు అల్లా, నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ దృష్టిలో నువ్వు ప్రవక్తను కాదంటున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు కాదన్నది నిన్ను కాదు, వాళ్ళు తోసివేసింది నన్ను. అంటే ప్రవక్త ఏమై ఉన్నాడంటే దేవుని యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. ప్రవక్త ఏమై ఉన్నాడంటే దేవుని యొక్క రాయబారి అయి ఉన్నాడు. ప్రవక్త ద్వారా జరిగే ప్రతి పని ఎవరి ద్వారా జరుగుతుందంటే దేవుని ద్వారా జరుగుతుంది. ఈరోజు మోషే ప్రవక్తే కాదు, ఈరోజు ప్రతి సేవకుడు దేవుని యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. నిజంగా దేవుని చేత పిలువబడి దేవునికి సమర్పించుకుని మిమ్మల్ని క్రీస్తు సారూప్యంలోనికి నడిపించాలని ఆశించే ప్రతి దైవజనుడు కూడా దేవుని యొక్క ప్రతినిధి అయి ఉన్నాడు. సహజంగా మన దేశానికి మనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే బతుకున్నప్పుడు ఎవడు మంచి ఒప్పుకోం, కానీ చచ్చిపోతే మాత్రం చెడ్డోడు కూడా మంచోడు అంటారు. ఎందుకంటే చచ్చిపోయినోడి గురించి చెడ్డగా మాట్లాడకూడదని ఒక మాట నేర్పించారు మనకి. అవునండి, ఒక వ్యక్తి మరణించగానే వెళ్ళి ఎంత మంచోడండి అంటారు. ఆడు మంచోడు కాకపోయినా మంచోడు అంటారు. ఆడు కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఎంతో బాధపడ్డాడండి కుటుంబం కోసం. సరే, కుటుంబం వాడి వల్ల బాధపడిందా, వాడి కుటుంబం కోసం బాధపడ్డాడు తర్వాత సంగతి.
బట్ యూ షుడ్ నాట్ స్పీక్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ అనే అలవాటుని బట్టి మనం మరణించిన వాడిని మంచిగా లెక్క పెడతాం. అలాగే సేవకులు ఉన్నారనుకోండి, బ్రతుకున్నప్పుడు వాళ్ళ పదాలకు విలువ ఉండదు. కానీ అప్పుడప్పుడు మనం పుస్తకాల్లో మిషనరీ బుక్స్లో చదివేటప్పుడు పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక విక్లిఫ్ గారు ఉన్నారు, లేకపోతే ఒక జోనాథాన్ గారు ఉన్నారు అని అన్నప్పుడు ఆ చనిపోయాక ఆ పేర్లకు మాత్రం ఎక్కడ లేని గౌరవాన్ని ఆపాదిస్తాం మనం. కానీ అదే సేవకుడు బతుకున్నప్పుడు, అదే సేవకుడు వచ్చి వాళ్ళ మధ్య వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎవరు పట్టించుకోరు. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పటికో తర్వాత ఒక తరం వస్తుంది, ఆయన చాలా మంచి అయ్యగారు అంటండి అంటారు. కానీ ఉపయోగం ఏముంది? అక్కడ దేవుడు ఆయన గుడారాన్ని మార్చేశాడు, ఆయన తన కార్యాలయాన్ని మార్చేశాడు, ఆయన మరొక కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలయం మానవుడే. మ్యాన్ ఈజ్ గాడ్స్ ఏజెంట్ అన్నాడు దేవుని ప్రవక్త. అంటే మానవుడే సర్వ సృష్టి యొక్క, అంటే ఇప్పుడు హిమాలయ పర్వతం మీదకి, హిమాలయ పర్వతాలు మన దేశంలో ఉన్నాయి, మనకి నేపాల్కి మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ హిమాలయాలు అనేది ఒక కొండ కాదు, హిమాలయాలు అనేది ఒక కొండ కాదు, హిమాలయాలు అనేది పర్వత శ్రేణులు, అనేక పర్వతాలు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ హిమాలయాస్ అంటారు, హిమాలయాలు అంటారు. ఈ హిమాలయాలన్నిటిలో అత్యంత శ్రేష్టమైన భాగం ఏంటంటే, అత్యంత ఎత్తైన భాగం ఎవరెస్ట్. అంటే ఒక మనిషి ఎవరెస్ట్ ఎక్కాడంటే ఈ భూమి మీద అత్యంత ఎత్తైన స్థలానికి చేరుకున్నట్టు. అయితే అంత దూరం ఎక్కలేక కొంతమంది వేరే ఆ పర్వత శ్రేణులు అన్నాను కదా, అక్కడ కూడా వేరే పీక్స్ ఉంటాయి, వేరే శిఖరాలు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా కొన్ని శిఖరాలు ఎక్కి పలానా శిఖరం ఎక్కాం, వాటికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఘనత ఎప్పుడు వస్తుందంటే ఎవరెస్ట్ మీద ఎక్కినప్పుడే. ఇట్స్ ద అల్టిమేట్ ప్లేస్ విచ్ ఏ మ్యాన్ కెన్ క్లైంబ్. అంటే ఒక మనిషి ఎక్కగలిగిన ఎత్తైన స్థలం ఇక అదే. ఒకసారి నువ్వు ఎవరెస్ట్ ఎక్కావంటే ఇంక నువ్వు ఎక్కడానికి ఇంకేం లేదు, నువ్వు సంపూర్ణతలోనికి వచ్చేసావు. ఇప్పుడు దేవుని సృష్టిలో ఆయన దూతలతో మొదలు పెట్టాడు, ఆయన అదృశ్య ప్రపంచాన్ని సృజించాడు. అయితే వీటన్నిటిలో దేవుని యొక్క కంప్లీట్ గురి ఎవరంటే మ్యాన్, మనిషి కొరకే ఇవన్నీ సృజించబడ్డాయి. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఆర్టికల్ చూశాను. ఆ ఆర్టికల్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ గురించి కొన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటారు. సేవ్ ఎర్త్, సేవ్ మ్యాన్ కైండ్ అని ఏదో ఉంటాయి కదా. ఈ యొక్క కాలుష్యం గురించి, లేకపోతే ప్రకృతి వనరులను ఇష్టం వచ్చినట్టుగా మనిషి దోసేస్తున్నాడు అని ఇవన్నీ మీరు చదువుతూ ఉంటారు. ఆ చదివేటప్పుడు ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే, అసలు మనిషి అనేవాడు లేకపోతే ఈ భూమి మీద, మనిషి అనేవాడు భూమి మీద లేకపోతేనంట ఒక 50-100 సంవత్సరాలకి భూమి అంట మరలా ఏదేనులాగా అయిపోద్దంట. ఇంకంటే ఏ కాలుష్యం ఉండదు, ఏ విషయం ఉండదు, అంతా మరలా చక్కగా పచ్చగా ఉండేసి రకరకాల జంతువులు జీవజాలాలతో అల్లాడుతూ ఉంటుందంట. ఆ వాక్యం చదివిన తర్వాత నేను అనుకున్నారు, పిచ్చోడా ఎంత చేసింది ఆయన కోసం. ఇప్పుడు మీరు మీ చిన్న పిల్లోడి కోసం రకరకాల ఆట బొమ్మలు కొంటారు, ఆ కొన్న ఎన్నాడు ఎరగొడతా ఉంటాడు రోజుకొకటి. ఇప్పుడు పిల్లోని బారేయాలా, లేకపోతే పగిలిపోయిన బొమ్మల బదులు ఇంకో బొమ్మను పెట్టాలా? మనం ఏం చేస్తారు మీరు? ఇక్కడ ఇంపార్టెంట్ బాబా బొమ్మలా? బాబు అంటే దేవుడికి భూమి ఇంపార్టెంట్ కాదు, ముందు మనిషి ఇంపార్టెంట్ ఆయన. ఎందుకంటే మనిషి కోసమే అన్ని సృజించాడు. మనిషి తర్వాత ఆయన ఎవరిని సృజించలేదు, ఎందుకంటే సమస్తము ఆయన కొరకే. ఒకటి సమస్తము క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా. ఆ క్రీస్తు యొక్క గమ్యస్థానం మానవుడు. ఎందుకంటే మానవుని నివాస స్థలము దేవుడై ఉంటే దేవుని నివాస స్థలం మానవుడు. దేవుడు తన సృష్టి అంతట్లో అల్టిమేట్ గా ఎక్కాలనుకున్న స్థానం ఎవరిదో ఏదంటే ద అల్టిమేట్ పీక్, ఎవరెస్ట్ శిఖరం ఎవరంటే మానవుడు. అయితే ఆ మానవుడిని ఎలా సృజించాడంటే, మానవుణ్ణి తనవలే ఒక స్వేచ్ఛాయుతమైన ఎన్నిక చేయగలిగిన లక్షణాన్ని కలిగిన వ్యక్తిగా మానవుని సృజించాడు.
అంటే మానవుల్లోకి వచ్చేసి ఆయన లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆయన పని చేయలేడు. ఎందుకంటే మనం దేవుని పోలిక. దేవుడు ఆయన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడో దాన్నే చేస్తాడు. మానవుడు కూడా తను ఏం నిర్ణయించుకున్నాడో అదే చేస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను నింపబడ్డానని కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా గంతులేస్తా ఏం చేస్తున్నారో తెలవకుండా ఇవన్నీ చెడగొట్టేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అది నిజమైన పరిశుద్ధాత్మ కాదు. దెయ్యం పట్టినోడే ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు 100% స్పృహ కలిగి ఉంటాడు ఖచ్చితంగా పక్కన ఏం జరుగుతుందని. ఎందుకంటే దేవుని ఆత్మ నీ ఆత్మని సప్రెస్ చేసి దాన్ని ఎందుకు పనికిరాకుండా చేసి పనిచేయడు. ఇప్పుడు క్రీస్తు ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నీ ఆత్మ విషయంలో మృతి చెంది ఆయన ఆత్మకు అనుమతిస్తేనే ఆయన నీ ద్వారా కార్యం చేస్తాడు. లేకపోతే ఆయన ఆత్మ ప్రతివాడి మీదకి వచ్చేసి వాడు తెలవకుండానే వెళ్ళిపోయి బాప్తిసం తొట్టులోకి వెళ్ళిపోయి వాడు మునిగి బయటకు వచ్చేటట్టు చేయొచ్చు దేవుడు. కానీ ఏ పని దేవుడు మానవుడి ద్వారా తనంతలో తాను చేపించడు. ఆ పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి ఉదయకాలం మనం చూసాము, మానవుడే దేవుని యొక్క సృష్టిలో కిరీటమై ఉన్నాడు. మానవుడే చివరి గమ్యమై ఉన్నాడు. మానవుని యొక్క హృదయంలో నివసించటమే దేవుని యొక్క అల్టిమేట్ ప్రణాళిక. అంటే ఆయన ఏం చేయాలనుకున్నాడో, అంటే అదృశ్య ప్రపంచంలో ఆయన ఏమై ఉన్నాడో దానిని బయలుపరిచే ప్రతిది కూడా మానవుడే. దేవదూతల ద్వారా ఆయన ఈ భౌతిక ప్రపంచంలో కార్యాలు చేయాలనుకోవట్లా. అందుకే ఎక్కడ కూడా ఒక మనుషుల దగ్గరికి సువార్తను ఆయన దూతల ద్వారా పంపిలాం. కొర్నేలి శతాధిపతి, భక్తిపరుడు, నీతిమంతుడు, తన కుటుంబం అంతటితో భయభక్తులు కలిగిన వాడు. నిజదేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుని యందు భయం అయితే ఆయనకి ఉంది. దాన ధర్మాలు చేసేవాడు. అయితే అతడు మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవదూత ఆయన ఇంటికి దిగొచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ ధర్మ కార్యాలు పరలోకానికి చేరాయి, నీ ప్రార్థనలు పరలోకానికి చేరాయి, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. వచ్చి ఏం చెప్తున్నాడంటే ఆ దూత, యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ సీమోను అనే పేరు కలిగిన చర్మకారుని అంట సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిపించు. ఎందుకంటే ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు నీకు తెలియపరుస్తాడు. ఏమంటే ఇన్ని చెప్పిన దూత నేరుగా చెప్పొచ్చుగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవయ్యా అని, లేకపోతే దూత బాప్తిసం ఇవ్వచ్చుగా. కానీ ఈ సృష్టికి అధికారి మానవుడు, దేవదూత కాదు. గమనించండి, దేవదూతలు మనకంటే బలమైన వాళ్ళే. ఎందుకంటే మనం ఇంకా దేవుడు మనల్ని పెట్టాల్సిన స్థితికి మనల్ని ఇంకా మనం ఎదగలేదు. మన నిజంగా దేవుడు మొదటలో తలంచిన ఆ స్థితికి గాని మనం ఎదిగితే దేవదూతలే మనకి ఎలా ఉంటారంటే సహకారులుగా ఉంటారు. అసలు వాళ్లే మనకి పని వాళ్ళుగా ఉంటారు, వాళ్లే మనకు పరిచర్య చేసేవాళ్ళుగా ఉంటారు, వాళ్ళకి మనం దైవ మర్మాలను బోధించేవాడిగా ఉంటాం. ఎందుకంటే దేవదూతలకు దేవుడు చెప్పి పంపించిన మాట తప్ప వాక్య మర్మం వాళ్ళకి తెలియదు. అనేక చోట్ల లేఖనాలు ఉన్నాయి, వారికి తెలియదు. ఎందుకంటే వారి ద్వారా దాన్ని తెలియపరచడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇప్పుడు నీవు నేనే ఆ పని చేయటం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి రక్షించబడిన నాటి నుండి మన ప్రయాణం ఏంటి, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందగానే ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు. పూర్వకాలంలో మతశాఖల్లో ఉన్నప్పుడు ప్రజలు ఆ బాప్తిసం తీసుకోగానే ఇంక 24 గంటలు పాస్టర్ గారి దగ్గర ఉండేవాళ్ళు. పని చేసుకున్న పగలంతా పని చేసి వచ్చి రాత్రంతా వాక్యాలు వింటా ఉండేవాళ్ళు. అయ్యగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. కానీ వర్తమానం దగ్గరికి వచ్చేసరికి స్వేచ్ఛ ఎక్కువయ్యి మనుషులు ఏం చేస్తున్నారంటే చదివే విషయంలో తమ సమయాన్ని గడుపుతున్నారు, కానీ నేర్చుకునే విషయంలో సమయాన్ని గడపట్ల. నువ్వు ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా స్విమ్ చేయాలి అనేది, ఈత ఎలా కొట్టాలనేది 1,00,000 పుస్తకాలు చదివేవనుకో 10 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రోజు అదే పని, లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా. కర్నూలులో కొంతమంది రైటర్స్ ఉంటారు, వాళ్ళ పుస్తకాలు చదివావు. తర్వాత ఆదోనిలో ఉన్న వాళ్ళే చదివావు, తర్వాత విజయవాడలో ఉన్నాయి చదివావు, తర్వాత హైదరాబాద్ లో ఉన్నాయి చదివావు, తర్వాత
హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చినవి చదివావు, ప్రపంచంలో అనేక సముద్రాల్లో ఈతలు కొట్టిన వాళ్ళ చరిత్రలు చదివావు, వాళ్ళ మెలకువలన్నీ చదువుతున్నావు. ఎక్కడ? నీ ఇంటి బెడ్రూమ్ లో కూర్చుని రాక్ చైర్ లో కూర్చుని ఒక పుస్తకం తర్వాత ఒకటి చదువుతున్నావు. నేను తీసుకెళ్లి బాగా వేగంతో ప్రవహించే పెన్నా నది మధ్యలో పడైతే ఏమవుద్ది? 10 ఏళ్ల నుంచి చదువుతున్నావు కదా 1,00,000 పుస్తకాలు. అది కూడా లేచిన దగ్గర నుంచి హౌ టు స్విమ్, ఇంకో పుస్తకం లేదు. అదే ప్రాబ్లం. ఇక్కడ చదవటానికి సమయం ఎక్కువ పెట్టి చేయటానికి సమయం తక్కువ అయిపోయింది. అందు నిమిత్తం యేసు ప్రభు దగ్గరికి ఆ యవనస్తుడు వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు నా యవనస్తుడు అంటున్నాడు, సద్బోధకుడ నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేమి చేయాలి? ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వేమి చదువుతున్నావు? ధర్మశాస్త్రం నువ్వు నిజంగా సరిగ్గా చదివితే అది చెప్పుద్ది, నువ్వు దాన్ని ఇంకో రకంగా చదువుతున్నావు. అయితే ఆయన అన్నాడు, ఇదిగో వ్యభిచరించొద్దు, నీ దేవుని తప్ప ఇంకో దేవుని ఆరాధన చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులను గౌరవించు, విగ్రహాన్ని మొక్కొద్దు, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఇవన్నీ చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అయితే వెళ్ళి వాటిని చెయ్యి, నాకు అప్పచెప్పటం కాదు. ఈరోజు పరిపూర్ణ మానవుని స్వరూపం అనగానే విశ్వాసం, సద్గుణం, ఆశ, నిగ్రహం, జ్ఞానం అని టపటపటపటం చెప్పేస్తాం. చెప్తున్నారు, మరి విశ్వాసం ఉందా? ఆ విశ్వాసానికి శక్తి ఉందా? ఆ శక్తిని నువ్వు జ్ఞానంతో వాడుతున్నావా, ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావా? శక్తి ఉంటే ఉపయోగం లేదు. ఒక యజమానుడు అంట ఒక కోతికి కత్తితో పని చేయటం నేర్పాడంట, కత్తి సాము నేర్పాడంట. దానికి ఒకరోజు ఆయన నిద్రపోతుంటే ఆయన ముక్కు మీద ఈగ వాలిందంట. ఆయన మీద ఏమాలింది? ఈగ వాలింది. ఇప్పుడు ఆ కోతికి ఏముంది? విధేయత ఉంది. గురువు గారి మీద, యజమానుడి మీద విధేయత ఉంది. ఆ కోతి నమ్మకమైన కోతి, అది సామర్థ్యత కలిగిన కోతి, శక్తి కలిగింది, దాని దగ్గర సద్గుణం ఉంది, కానీ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఏంటంటే అట్టబడితే అట్ట వాడతాం కాదు. యేసు ప్రభు, రై నువ్వు దిగిరారా, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు ఆ సిలువెక్కి దిగిరా, నువ్వు కాపాడుకో అన్నప్పుడు ఆయనకి శక్తి లేక కాదు, జ్ఞానంతో ఆగిపోయాడు. ఇప్పుడు దిగితే ఏమవుద్ది? నువ్వు నేను పోతాం, ప్రపంచం పోతాం, ఎన్ని వదిలేసేయండి. ఆయన్ని నిలిపింది నేను, ఆయన నిలిపింది నువ్వు. నిన్ను చూస్తా ఆగాడు. ఆ సిలువ మీద వేలాడిపోతే మనం పోతాం కాబట్టి, మనం నశించిపోతాం కాబట్టి, ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఆ జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి దిగిరావా. జ్ఞానం లేక కాదు, ఆయన ఆపింది జ్ఞానం, శక్తి లేక కాదు, అందరూ అనుకున్నట్టు బలహీనుడే కాదు. కానీ కోతికి అన్నీ ఉన్నాయి, కానీ ఆ కత్తిలో ఎక్కడ కొట్టాలి, ఎంతవరకు కొట్టాలి దానికి తెలియదు. యేసు ఆ ఈగను ఒక్క ఏడుతో కొట్టిందంట. ఈగ 2 ముక్కలు అయిపోయింది. ఈగతో పాటు యజమానుడు కూడా అయిపోయాడు. ముక్కు ఎట్టబోద్ది, మొత్తం మనిషే పోతాడు. ముక్కు ఒకటి 2 ముక్కలు అయి కూర్చుంటుందా? అదంత బలంగా ఇచ్చిపెట్టి కొట్టినప్పుడు ఏమవుద్ది? ఈగ పోయింది, ముక్కు పోయింది, ముక్కున్న తలకాయి 2 ముక్కలు అయింది. కారణం ఏంటంటే దానికి జ్ఞానం లేదు, శక్తి ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది అదే. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఈరోజు దేవుడు ఆయన మన ద్వారా ఎంతవరకు బయలుపరచుకోగలడంటే, ఎంతవరకు అయితే మనం ఆయనకి లోబడగలమో అంతవరకే ఆయన మనల్ని ఉపయోగించుకోగలడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏమవ్వాలి? ఈ వాక్యాన్ని మన జీవితంలో ఉపయోగించడం ప్రారంభించాలి. అందరూ పౌలు గారు అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఇప్పుడు యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపం అని చెప్పాడు. ఆయన ద్వారా అన్ని సృజించబడ్డాయని చెప్పాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఆయన చెప్పాడు. అది ఎలా జరిగిందో ఉదయకాలం మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసాము. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ క్రమాన్ని ఎలా చేశాడో వివరించాం. ఇవన్నీ అయిన తర్వాత చివరగా ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడిన ఆ మర్మము ఇంకా సంపూర్తి అవ్వలేదు. ఆ మర్మం ఇంకా బయలుపరచబడవలసి ఉన్నది. నిజానికి ఆదాం పతనం కాకుండా తన సంతానాన్ని తీసుకొచ్చున్నట్లయితే మనం ఎలా ఉండేవాళ్ళం అంటే, మరి ఒకవేళ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమి మీద
వధువు తిరిగి వచ్చిన తర్వాత ఆ నిత్యత్వంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళో అలా ఉండేవాళ్ళం. అయితే అలా ఉండుంటే అమేజింగ్ గ్రేస్ అనేది మనకు అర్థమయ్యేది కాదు, కృప అనేది మనకి అర్థమయ్యేది కాదు. ప్రవక్త చాలాసార్లు వివరిస్తూ ఉంటాడు, మనుషులు ఆ రోజు అక్కడికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా కొరకు ఎంత చేసావయ్యా, నువ్వు ఎంత కృప చూపించావు ప్రభువా, నా ఎడలు ఎంత దయ చూపించావు ప్రభువా, పాపినైనా నన్ను కాపాడావు ప్రభు అంటుంటే ఆ దూతలకు అర్థం కాదంట. ఆ దూతలకి అర్థం కాదు. ఇప్పుడు ఆకలి అనేది ఆకలి అయిన వాడికే తెలుస్తుంది, పేదవాడికే తెలుస్తుంది. కొంతమంది ధనవంతులకి ఆకలి అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి ఆకలి అవటానికి కొన్ని మందులు వేసుకుంటా ఉంటారు. కొన్ని విషయాలు ఎవరికి అర్థమవుతాయి అంటే ఆ శ్రమల గుండా ప్రయాణించిన వాడికి అర్థమవుతుంది. అది తెలియని వాడికి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి ఒక చెడ్డ స్నేహాలు వెంట పడ్డాడు, చెడు స్నేహాలు వెంటబడి చెడ్డగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఆ చెడ్డ స్నేహాల దగ్గర నుంచి బయటికి తీసుకురావటానికి ఆ తండ్రి ఇంకో కొంతమందిని తీసుకుని బయలుదేరాడు, ఆ పిల్లవాడిని ఆ చెడు మనుషుల దగ్గర నుంచి బయటకు తీసుకురావటానికి. అయితే ఆ తండ్రికి అంతకు ముందు నుంచి ఒక 15 రోజులు 20 రోజుల నుంచి టైఫాయిడ్ తో బాధపడుతున్నాడు. ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆ ఫాదర్ కి. డాక్టర్ గారు ఆయనకి స్ట్రిక్ట్ గా చెప్పింది ఏంటంటే నెత్తి మీద నీళ్ల చుక్క పడకూడదని చెప్పాడు. ఆయన నెత్తి మీద నీళ్ల చుక్క పడకూడదు అని చెప్పాడు. కానీ ఆ కొడుకుని ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు పలానా రోజు ఆయన తెలిసింది ఏంటంటే పలానా టైంలో ఆ కుర్రావాడు పలానా ఇంట్లో ఉన్నాడని తెలిసింది. కానీ ఇప్పుడు అక్కడ బయలుదేరేసరికి పెద్ద తుఫాను మొదలైంది, జోరున వర్షం, రెయిన్ కోట్స్ లేవు, రెయిన్ కోట్ గానే సమర్థత ఆయనకి లేదు. మీకు తెలుసు కొంతమంది ఈ గోను సంచులను పెట్టుకుంటారు, ఐడియా ఉంది, ఎవరైనా చూసారా? ఓకే, ఆ గోను సంచి ఒకటి వేసుకుని ఇప్పుడు ఆయన కొన్ని గంటలు ప్రయాణించి ఆ కొడుకున్న గృహం దగ్గరికి చేరుకున్నాడు. అందరూ అంటున్నారు, అరే చస్తావురా ముందు నువ్వు లోపలికి వెళ్ళి అంటే ఆయన తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఆయన ఆ వర్షంలో తడుచుకోండి. ఎందుకంటే డాక్టర్ గారు క్లియర్ గా చెప్పాడు, నువ్వు తడిస్తే చస్తావు, నువ్వు తడిస్తే చచ్చిపోతామని చెప్పాడు, నువ్వు స్నానం కూడా చేయొద్దు అన్నాడు. అంటే కొన్ని డిఫరెంట్ కాంప్లికేషన్స్ వల్ల. కానీ ఇప్పుడు ఆ జోరుని వర్షంలో గంటల తరబడి ఆ వ్యక్తి నానుకుంటా అక్కడ నిలబడ్డాడు, ఎందుకంటే తన కుమారుడు కోసం. అది ఇంకోటికి ఎవరికి అర్థం కాదు. కుర్రోళ్ళకి ఏముంటది, ఏంటి ఇటు పిచ్చోళ్ళగా ఉన్నాడు, అది చస్తావారంటే వాడు వెళ్ళి అక్కడ ఉన్నాడు. అది ఎప్పుడు అర్థం అవుద్ది అంటే వాడికి కూడా ఒక కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు అర్థం అవుద్ది ఈ తండ్రి ఎందుకు అంత ప్రయాసపడ్డాడు. కొన్ని విషయాలు ఎవరికి పడితే వాడికి అర్థం కావండి. బ్రనహాం గారు ఆయనకు ఒకసారి జ్వరంగా ఉన్నప్పుడు పిల్లల కోసం ఏదో ఒక పని చేస్తున్నాడంట. అప్పుడు బిల్లిపాలు వచ్చి అన్నాడంట, డాడీ ఎందుకు మీ ఆరోగ్యం బాగోలేదు, నీరసంగా ఉన్నావు, నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అంటే అప్పుడు బ్రనహాం గారు ఆయనతో అంటాడు, బిల్లి నీకు కూడా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను నీకు అర్థం అవుతుంది. కొన్ని పనులు అర్థమయ్యేవి కాదు. అందుకనే మనం కూడా అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళ మాటలు వినాలి. ఏం మాటలు వినాలండి? అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళ మాటలు వినాలి. నువ్వు అనుభవ జ్ఞానం కలిగిన వాడి మాటలు వినకపోతే, అనుభవం లేని వాడి మాటలను విన్నావనుకో జ్ఞానం ఒకటి ఉప్పొంగి చేస్తుంది. మామూలుగా ఒక కుర్రోండి, ఒక 15 ఏళ్ళ కుర్రోండు ఆ టైంలో ఏమంటాడు, పోతే పోయాడు అసలే గాలితో తిరుగుతూ ఉంటే నీ ప్రాణం బాగొట్టుకుంటావు, ఏ ఇంట్లో కూర్చో, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ఆడు కాకపోతే ఇంకోడా అని అంటాడు. ఎందుకంటే ఇంకా వాడికి తండ్రి అవ్వలేదాడు. ఒక తప్పు చేసిన కుమారుడి విషయంలో కూడా ఒక తండ్రి ఎలాంటి అనుభూతి చెందుతాడో వాడికి తెలీదు. ఎవడన్నా తప్పు చేశాడంటే మనం వాడిని కొట్టేయండి, కాల్చేయండి, కాళ్ళు చేతులు ఇరిసేయండి అంటాం. అదే మన బిడ్డ తప్పు చేస్తే దెన్ ప్రేమ అనేది పొంగుకొస్తుంది, దయ అనేది పొంగుకొస్తుంది. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటా, మదర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిఫెన్స్ లాయర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన డిఫెన్స్ లాయర్ ఎవరంటే తల్లి. వాడి కొడుకు ఎన్ని చేశాడనే చెప్పండి. ఒకసారి ఒక కంపెనీ ఓనరు తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చాలా పల్లెటూరులో కూలి పనులు చేసుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు ఆ యజమానుడు ఆ ఏరియాకు వచ్చి ఏం చేశాడంటే, ఈడు చదువుకున్నాడు కొంచెం 10వ తరగతి, ఇంకా ఈడు కూలి పనులు మట్టి పనులు చేస్తున్నాడని ఆయన్ని ప్రేమగా ఆయన సిటీకి
తీసుకువెళ్ళి వాడిని కొంచెం పాలిష్ చేసి తన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చి తన సొంత మనిషిలాగా వాడిని చూడటం మొదలు పెడితే వాడు కొంతకాలం బాగానే చేశాడు, కానీ మధ్యలో చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ సృష్టించాడు. ఇంట్లో సృష్టించాడు, ఆఫీసులో సృష్టించాడు, కొన్ని లక్షల రూపాయల నష్టం చేశాడు. అయితే ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఆ ధనవంతుడు డైరెక్ట్ గా ఆయన్ని తీర్పు తీర్చలేకపోయాడు. ఎందుకంటే ఒకప్పుడు వాడు పల్లెటూరులో ఉన్నప్పుడు నేను వాడిని తీసుకొచ్చాను, వాడిని ఇలా చేశానని చెప్పి వాళ్ళ తండ్రిని పిలిపించాడు. వాడిని పిలిపించి ఆ తండ్రిని చెప్తున్నాడు అనమాట, అంటే నేను రియల్ గా అక్కడ ఉన్నాను ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు. అవన్నీ చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లవాడి మీద కఠినమైన శిక్ష తీసుకోవాలంటే రేపు ఆ తల్లిదండ్రులు అసలు నువ్వే మా పిల్లోని జరగొట్టావు అంటారని ఆయన ఏం చేశాడంటే వాళ్ళకు ఒక అరగంట పైన వివరించాడు వాడు చేసిన తప్పులన్నీ. మొత్తం వివరించిన తర్వాత ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు ఒక 15 నిమిషాల మాట్లాడలా, తల్లిదండ్రుల నోట్లో నుంచి మాట రాల. వీళ్ళ పిల్లోడు ఇన్ని తప్పులు చేశాడని వాళ్ళు అసలు ఊహించలా. ఇప్పుడు దొరికిపోయాడు, ఏం చేయాలి? చాలాసేపు ఆలోచించి అన్నాడు వాళ్ళ నాన్నగారు, అయ్యా క్షమించే అవకాశం లేదా అన్నాడండి. ఏమన్నాడు? క్షమించే అవకాశం లేదా, ఒక్కసారి క్షమించండి అయ్యా, ఈ ఒక్కసారికి అన్నాడు. అదే కథ మీకు చెప్తే ఏం చేసేవాళ్ళు మీరు? ఆ పనికిమాలని మట్టిలో తిరిగేవాడిని, పల్లెటూరులో తిరిగే అదవనే మీరు సిటీకి తీసుకొచ్చి ఎంత పెడితే వాడు కుక్కకున్న విశ్వాసం కూడా అడిగి లేదా, వాడిని కొట్టావతలు మారేయండి సార్, వెళ్ళి జైల్లో పెట్టండి సార్. బట్ యాజ్ ఎ ఫాదర్, తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడినట్లు ఈరోజు నీ ఎడలే కాదు, బయట లోకంలో పాపంలో విపరీతంగా తిరిగే వాళ్ళ ఎడల కూడా హీ గాట్ ద సేమ్ ఫీలింగ్. కొంతమంది రక్షించబడగానే ఇంకా అగ్ని దింపుతా ట్రై చేస్తా ఉంటారు. అగ్ని దిగును గాక, కాలిపోవును గాక, ఆడు నాశనం అయిపోవును గాక, ఈడు కాళ్ళు ఇరిగిపోవును గాక, వాడి చేతులు ఇరిగిపోవును గాక. నువ్వు అనుకుంటున్నావు నీలో ఉన్నది క్రీస్తు ఆత్మని, క్రీస్తు ఆత్మ కాదు, భ్రమపడుతున్నావు నువ్వు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఆ యేసు క్రీస్తులో నువ్వు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ వాక్యం నీకు ప్రత్యక్షపరచబడినప్పుడు నువ్వేం చేయాలంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి. ఇప్పుడు ఈ వాక్యం మీ హృదయంలో నాటుకోవాలి. ఈ వాక్యం మీ హృదయంలో ఒక పునాదిగా ఉండాలి. ఇక నుంచి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఏమై ఉండాలంటే నేను క్రీస్తు యొక్క ప్రతినిధిని అయి ఉన్నాను, నేను క్రీస్తు యొక్క శరీరాన్ని అయి ఉన్నాను, నేను ఆయనకు మహిమ తేవడానికి ఉన్నాను. చీకట్లో నుంచి దేవుడు మనల్ని వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే తన ఆశ్చర్యకరమైన గుణ లక్షణాలని లోకంలో ప్రదర్శించడానికి, లోకంలో ప్రకటించడానికి. ఆయన లక్షణాలు లోకానికి ఎలా తెలుస్తాయి? బైబిల్ గ్రంథం ఈ ప్రపంచంలో ఏ సిద్ధాంతము ఏ మనిషిని మార్చదండి. ఒక మనిషిని రియల్ గా మార్చేది ఇంకో మనిషే. నిజానికి సిద్ధాంతాన్ని వాడినా ఆ సిద్ధాంతాన్ని గ్రహింపజేసేవాడు ఒక మనిషి. కానీ ఈ మధ్య మెసేజ్ వాళ్ళు చాలా మంది దాన్ని ఒప్పుకోరు. 90% విశ్వాసాలందరూ మేము పుస్తకం చదివి నేర్చుకున్నామండి అంటారు. ఎందుకంటే ఒక పాస్టర్ గారి పేరు చెప్పారంటే మళ్ళీ వీళ్ళకి అవమానాలు అనమాట. పలానా దైవ సేవకుడు నాకు ఇలా చెప్పాడండి, ఆ మాట నా మనసులో నాటుకుపోయింది, ఆ మాట తర్వాత ద్వారా వచ్చానని ఎవరు అనట్లా. మీరు 1000 మంది సేవకులను అడగండి, 1000 మంది విశ్వాసాలను అడగండి, అందరూ ఏం చెప్తారంటే మేము పుస్తకం చదివి వర్తమానం తెలుసుకున్నాం, మేము రక్షణలోనికి వచ్చాం, మేము వచ్చాక ఒక పాస్టర్ని ఎత్తుకుంటూ వెళ్ళాం, కానీ ఏ పాస్టర్ మమ్మల్ని ఎత్తుకుంటూ రాలేదంటారు. తప్పు. ఇప్పుడు మనం ఏమవ్వాలంటే స్థిరంగా నాటబడాలి. స్థిరంగా నాటబడతాం అంటే ఏంటి? మన దేశంలో కొన్ని అలవాట్లు ఉన్నాయి, ప్రతి దేశానికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎనంకాలు వేయకూడదు, కుడికాలు అడుగు పెట్టి లోపలికి వెళ్ళాలి. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆ తప్పు ఒప్ప తర్వాత సంగతి. కానీ నువ్వు చేసే ప్రతి పని వెనకాల నువ్వు దేవుని స్వరూపమని, నువ్వు దేవుని ప్రతినిధివని, నువ్వు మాట్లాడేది దేవుని కుమారుడితో అని, నువ్వు మాట్లాడేది దేవుని కుమార్తెతో అన్న ప్రత్యక్షత నీకు ఎదురైన రోజున నీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
నీ ప్రవర్తన పూర్తిగా మారిపోద్ది. అందుకే ప్రభు యొక్క శరీరం అని వివేచించండి. ఏంటి ప్రభు యొక్క శరీరం? నువ్వు తినే రొట్టె ద్రాక్షరసమే కాదు, ఈ సంఘం కూడా ప్రభు శరీరమే. నువ్వు ఒక సహోదరుణ్ణి విశ్వాసం నుంచి వెనక తీస్తున్నావంటే, నీ మాటల ద్వారా ఒకటి క్రీస్తు నుంచి దూరం అవుతున్నాడంటే, నీ మాటల ద్వారా ఒకటి హృదయం గాయపడుతుందంటే, నువ్వు గాయపరిచేది ఎవరినంటే యేసుక్రీస్తుని. ఇదేనా దేవుని మందిరం? మరి ఈ మనిషి ఎవడు దేవుని మందిరం కాదా? ఈయన దేవుని మందిరం కాదా? దేవుని ఆత్మ మీలో నివసించట్లేదా? ఒకవేళ నాకు తెలిసినంత తెలవకపోయినంత మాత్రం చేత ఈ వ్యక్తి దేవుని మందిరంలో లేనట్టేనా? కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీలు వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే అక్షరాలు నేర్చుకున్నారు. ఆ విషయంలో ఇంకా వాళ్ళు ఎవరిని తిరిగి కొట్టేసిన వాళ్ళు లేరు. వాళ్ళు మాట మాట్లాడితే, నేను నిజంగా ఇశ్రాయేలీలు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు అంటేనండి, మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు, వాళ్ళు 3% కూడా లేరు. కానీ నోబెల్ ప్రైజ్లే కానివ్వండి, ఈరోజు మనం వాడే అధునాతన వస్తువులు ఎనీ ఫీల్డ్ ఆల్మోస్ట్ 70 to 90% యూదుల ద్వారానే కనుగొనబడ్డారు. దే ఆర్ ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకి ఆ ఎక్సలెంట్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యం చదవటం ద్వారానే. అది ఎలా వస్తుందని నన్ను అడగమాకండి. నువ్వు వాక్యాన్ని చదువు, ఆ వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. వాక్యంలో ఉన్న ప్రతి పని నువ్వు చెయ్యి, అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది నీ ఎముకలకు సత్వాన్ని ఇస్తుంది అని వాక్యం చెప్తుంది. అవన్నీ జరిగినాయి వాళ్ళందరి జీవితాల్లో. ఒకసారి నేను అసలు చూద్దాం ఇశ్రాయేలీల మాటలు ఎలా ఉంటాయని ఒకసారి నేను చూసా. ఒక వీడియో ఓపెన్ చేసి యూట్యూబ్లో జూయిష్ రబ్బీ అని కొట్టాను. ఒక రబ్బీ వచ్చాడు, ఆయన క్రిస్టియన్ మినిస్టర్ చేస్తున్నాడు. 2-3 minutes మాట్లాడాడండి. అసలు తట్టుకోలేకపోయింది నేను, ఆయన అంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఏదో పెద్ద ప్రశ్న ఒక సెకండ్ లో తీసుకురావడం బారేశాడు. నేను అనుకున్నా ఇంత జ్ఞానం తట్టుకోవటం నా వల్ల కాదని ఆ వీడియో క్లోజ్ చేసేసా. ఆయన అన్నాడు, నేనే యేసుక్రీస్తుని మెస్సియానని నిరూపిస్తానన్నాడు. ఆ రబ్బీ మెస్సియానని నిరూపిస్తానన్నాడు. అప్పుడు ఆ ప్రీచర్ అన్నాడు, నిరూపించమన్నాడు. మళ్ళీ వచ్చి నిరూపిస్తానని వెళ్ళిపోయాడు. అసలు అందుట్లో ఎంత పెద్ద మీనింగ్ ఉందో తెలుసా మీకు? అసలు అంటే ఇంత జ్ఞానం వీళ్ళకి. అంటే మనం మామూలుగా వాళ్ళ గురించి వినేటప్పుడు వాళ్ళు ఏదో బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు, వాక్యం అంటే వాళ్ళకి అర్థం కాలేదు, మనకేదో అర్థమైందని మనకు ఒక ఫీలింగ్. క్రైస్తవులకి అన్ని జనులందరికీ మొదటి నుంచి కూడా యూదులంటే వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు, వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు. వాళ్ళు మూర్ఖులు కాదు, అధిక జ్ఞానంతో చెరపబడ్డ వాళ్ళు. వాడికి జ్ఞానం ఎక్కువైంది, కానీ ఆ జ్ఞానం యొక్క సారాంశం ఒక మానవుడు అని వాళ్ళు మిస్ అయ్యారు. అందుకే మానవుడు వాళ్ళ ఎదుటికి వచ్చేసరికి అంత గొప్పగా మాట్లాడిన ఆ గొప్ప క్రియలన్నింటినీ ఒక మట్టి మానవుల్లో చూసి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అక్కడి నుంచి నూతన క్రైస్తవ సంఘం కూడా అదే చేస్తుంది. ఈరోజు ఎంటైర్ మెసేజ్ లో కూడా అదే, కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్థాయిల్లో అదే జరుగుతుంది. ఎంతవరకు ఒక కొటేషన్ తీసుకోవటం, ఈ కొటేషన్ నుంచి ఈ కొటేషన్, ఈ కొటేషన్ నుంచి ప్రవక్త ఇక్కడెందుకు చెప్పాడు, ఇలా కొంచెం అక్కడెందుకు చెప్పాడు అని దెబ్బలాడుకోవటం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రవక్త ఇవన్నీ ఒక్కరోజే చెప్పలా. ప్రవక్త ఒక్కరోజే చెప్పలా. ఈ ఒకరోజు మీరు ఖచ్చితంగా సమయానికి రావాలని చెప్పాడు అనుకోండి, మీరు రండి. కరెక్ట్ గా వస్తా ఉంటే ఒక 22 సంవత్సరాల తర్వాత ఆయన అంటాడు, అనుకుందాం ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఏం కాదా అంటాడు అనుకో. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ నీకు వచ్చుంటే అప్పుడు అవతలది ఏంటో నీకు అర్థమవుతుంది. దీనికి మీకు చెప్పాలంటే మొరపెట్టినేలా మాట్లాడు. ఈ సబ్జెక్టు మెసేజ్ సంఘాల్లో పెద్ద గలిబిలు సృష్టించి చాలా వినాశనాన్ని సృష్టించింది. ప్రవక్త చెప్పింది కాదు, ఆ సబ్జెక్ట్ మానవులు మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది మనవాళ్ళకి. అక్కడ అన్నారు, వై క్రై స్పీక్ అనగానే ఒక్కొక్క సేవకుడు వచ్చేసి, నువ్వు మొరపెట్టిన నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు పలుకు జరిగిపోద్ది అన్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లారు వచ్చి అపోస్తులను ఎన్నుకున్నాడు. అదే కానీ నిద్ర పక్కలో నుంచి లెగ్స్ వచ్చి ఏదో మనం ఫోన్ తీసుకుని వాట్సాప్ కొట్టినట్టుగా లేవగానే ఉన్న శిష్యులందరిలో, అయ్యా నువ్వు ఇటురా మీరు అపోస్తులు అనలేదు ఆయన. ఆ 12 మందిని ఆయన ఎలా ఎన్నుకున్నాడంటే రాత్రంతా ప్రార్థన చేశాడు.
దేవుడు ప్రార్థన చెయ్యక్కర్లేదు, మొరపెట్టు అక్కర్లేదు, నువ్వు పలుకుమని చెప్పేది ఎవడికంటే ప్రార్థన చేసేవాడికి, ప్రార్థన చేయనోడికి కాదు. మీరు అర్థం చేసుకోండి, అర్థమైందా? అప్పట్లో అందరిగా ఉపవాస ప్రార్థనలు తీసేశారు, ఆన్లైన్ ప్రేయర్లు తీసేశారు. తర్వాత నష్టం ఏంటో కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమయ్యి ఇప్పుడు వర్తమాన సంఘాలన్నింటిలో కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, ఆన్లైన్ ప్రేయర్లు పెడుతున్నారు. ఎందుకంటే అలా మార్పు చెందటమే మంచిది. వీళ్ళకి అర్థమైంది, పలకాలంటే ముందు మొరపెట్టి ఉండాలి, నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలి. పేతురు గారు ఏమన్నా, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నా. మనందరం ఒక మాట అంటాం, వెండి బంగారాలు మా యొద్ద లేవు. అది నిజం, సరైన కొటేషన్ కాదు. పేతురు గారిని ఆయన డబ్బులు అడిగినప్పుడు, అయ్యా ఐఎమ్ సారీ, వెండి బంగారాలు నా యొద్ద లేవనలా. ఆయన పేతురికి వెండి బంగారాలు లేకపోవటం ఏంటండి? ఆల్రెడీ 5000 మెంబర్స్ చర్చ్ అది. విశ్వాసులందరూ ఆస్తులను మొత్తం అమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టారు. బంగారం నిజంగా లేదా పేతురికి? లేకపోతే వెండి ఆయన దగ్గర లేదా? కావాలంటే అంటే ఆయన జేబులో లేకపోవచ్చు, కానీ ఇంట్లో ఉంది. ఆయన ఒకసారి ఒక మనిషిని పంపిస్తే సంఘానికి ఎంతైనా వస్తుంది. కానీ ఆయన పాయింట్ ఏంటంటే, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నేను కలిగినదే నేను నీకు ఇస్తున్నా. ఏం కలిగి ఉన్నాడు? ఆయన లోపల స్వస్థతనేది, ఆయన లోపల క్రీస్తు ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమని చెయ్యిచ్చి పట్టుకుని లేపగానే వాడు వెంటనే చీలమండలాలు బలం పొందుకుని దిగ్గున లేచాడు. అంటే ఇప్పుడు లేపింది ఎవరో? పేతురు అని అందరూ అనుకుంటున్నారు. ఆయన వెళ్ళి అందరికీ చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా పేతురుని పట్టుకుని, యోహాన్ని పట్టుకుని ఆయన్ని కొడుతున్నారు, లేకపోతే ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, అరే అవివేకులారా, ఇతనికి కాళ్ళు ఇచ్చింది మేమని మీరెందుకు అనుకుంటున్నారు? మేం కూడా మీలాంటి మనుషులమే, కానీ మీరు సిలువ వేసిన నజరేయుడైన యేసు ఈ వ్యక్తికి కాళ్ళనిచ్చాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు నేరుగా ఆయన శరీరంలో ఉండి స్వస్థపరిచిన కాలం ఒకటి ఉంది, కానీ ఇప్పుడు ఆయన ఈ భూమి మీద నుంచి తీయబడిన తర్వాత మరలా శిష్యుల్లోనికే వచ్చాడు, కానీ అది లోకానికి తెలియదు. ఆయన వారితోనే ఉన్నాడు, వారిలోనే ఉన్నాడు, యుగ సమాప్తి వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికో వెళ్ళిపోలా, ఆయన సంఘానికి దూరం అయిపోలా. ఇప్పుడు ఆయన మరలా తన యొక్క శరీరంలో ఉన్నాడు. ఆ 120 మందిలోనికి ఆయన దిగొచ్చాడు. కానీ మోషే కాలం లాగా లేకపోతే సమూయేలు కాలం లాగా ఒక్కడిలో దిగి రాలేదు, ఒక భాగం కాదు. కానీ దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడినట్లుగా క్రీస్తులో ఉన్న సర్వ సంపూర్ణత సంఘంలో కుమ్మరించబడింది. ఇప్పుడు సంఘం అంటే మరెవరో కాదు, ఆ ప్రజలే. ఇప్పుడు వర్తమానం అంటే పుస్తకం కాదండి, నువ్వే వర్తమానం. వేల్స్ ఉద్యోగం గురించి ప్రవక్త చెప్పాడు. వేల్స్ ఉద్యమం జరిగేటప్పుడు కొంతమంది అమెరికన్స్ అంట ఆ ఉద్యమాన్ని చూడాలనుకున్నారంట. ఒక అమెరికన్ మిషనరీ ఆ ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత, వేల్స్ అనే సిటీలోకి వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడంట, అయ్యా ఇక్కడ వేల్స్ రివైవల్ జరుగుతుందని మేము విన్నాము, ఆ స్థలం ఎక్కడో మాకు చెప్తారంటే ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడంట, నువ్వు చూసేదే వేల్స్ ఉద్యమం, నేనే ఆ వేల్స్ ఉద్యమం అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది, ఇది వినేలేదు కాదు. మరి నా మాటలు మళ్ళీ పిలవాలని మీరు అన్నారు, కానీ అది ముఖస్థుతిగా అన్నారు నిజంగా అన్నారు నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్పి పంపిని మిమ్మల్ని, మీ నెత్తి మీద బాధ్యత పెట్టి వెళ్తాను. అందుకే జనాలు ఇష్టపడరు. ఎందుకంటే ఆ పై వరకు చెప్పి వెళ్తే ఓకే, ఓ నిత్యత్వంలో ఎట్లా ఉన్నాడు, ఆయన లోగోస్ గా ఉన్నాడు, ఆయన ఆల్ఫాగా ఉన్నాడు, ఆయన ఒమేగాగా ఉన్నాడు, ఆయన థియోఫనీ ధరించాడు, ఆయన దిగొచ్చాడు, ఎట్లా పాస్పరస్ తీసుకున్నాడు, మెగ్నీషియం తీసుకున్నాడు, ఇవన్నీ చెప్పి ఆయన చెప్పిన పనులన్నీ చెప్పి వెళ్ళిపోతే ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు అని అనుకుంటా. కానీ దేవుడు కోరేది ఏంటంటే ఎంత గొప్ప మానవుడు నాకున్నాడని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయనకి ఈరోజు కావాల్సింది యేసుక్రీస్తుని పోలేని మరొక శరీరం ఈ భూమి మీద కావాలి. మనందరికి తెలుసు, కానీ దాన్ని గమనించు. ఆ 7 దీపస్తంభాల మధ్య సంచరించిన వాడు మనిషి కుమారుడు కాదు, మనిషి కుమారుని పోలిన ఒకనిని. అంటే యోహానికి అర్థం కావట్లా, మనిషి కుమారుడు తిరుగుతున్నాడు అనాలిగా, మనిషి కుమారుని పోలిన నొకడు. ఎందుకంటే చూస్తాకి మనిషి కుమారుడు లాగానే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తులు స్త్రీ లక్షణాలు ఉన్నాయి. ఆ వ్యక్తులు ఏ లక్షణాలు ఉన్నాయండి? స్త్రీ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే రొమ్మున బంగారు దట్టి
కట్టుకుని ఉన్నది, ధరించి ఉన్నాడు. అంటే అర్థం కావట్లా. ఎందుకంటే ఆ మనిషి కుమారుని పోలినది ఎవరో కాదు, ఆయన పెండ్లి కుమార్తె. ఆ దీప స్తంభాల మధ్య సంచరించుతున్న వాడు ఎవరంటే ఆయన వధువే. కానీ ఆయన వధువు ఎలా ఉంది? ఆయన వలే ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అసలు తేడా కనుక్కోవటం కష్టమైన రీతిగా ఉంది. అది సాధించటమే దేవుని యొక్క గమ్యం. అసలు మీకు అర్థమైందండి? ఈరోజు నువ్వు దేవుడు ఒకే రీతిగా ఉండాలనేది ఆయన గమ్యం. కాబట్టి మీరు రక్షించబడిన ప్రతి వ్యక్తి అపోస్తలుల బోధ యందు, ప్రార్థన చేయటం యందు, ఉపవాసం అందు, రొట్టె విరుచుట యందు మీరు ఇక్కడ నిలిచి ఉండాలి. మీరు ఒక చిన్న పిల్లవాడు చదువుకోవటం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది ఒక క్లాసులో చదివింది తర్వాత క్లాసులో సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. కొన్నిసార్లు మా కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, ఏముంది 6, 7 తరగతుల్లో చదివేది ఏముందండి, అది అంత వేస్ట్ అని అంటారు అని అనుకుంటున్నారు మీరు. కానీ 6వ తరగతిలో నువ్వు ఒక సబ్జెక్ట్ ఒక స్థాయిలో నేర్చుకున్నది నీకు అర్థమైతేనే 7వ తరగతిలో అంతకంటే పెద్ద సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు ఇది నీకు పునాది అవుద్ది. 7వ తరగతిలో ఆ సబ్జెక్ట్ ని ఒక స్థాయిలో నువ్వు నేర్చుకుంటే 8వ తరగతికి వెళ్ళినప్పుడు అది ఒక పునాది అవుద్ది. అదంతా ఒక రోజులో నేర్చుకునేది కాదు. అట్లాగే ప్రతి ప్రసంగం, ప్రతి దైవజనుడు వారు మాట్లాడే ప్రతి మాట వాటి గుర్తుపెట్టుకోండి. కొన్ని మాటలు మీకు కొన్నిసార్లు ఏం ప్రసంగం రా ఇది అన్నట్టు అనిపిస్తుంది కొంతమంది సేవకుల ప్రసంగాలు వింటే మీకు. కానీ నిజంగా సేవకుడు దేవుని మీద ఆధారపడి చేస్తే ఒకనొక సమయం వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అదే అని. అది నీకు ప్రాముఖ్యంగా ఎందుకు అర్థం కాలేదంటే నీకు జ్ఞానం లేక. ఒక 10-15 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్లు చదివిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉండుంటుంది. న్యూస్ పేపర్లో స్టాక్ మార్కెట్స్ గురించి వేసేవాళ్ళు. గుర్తుందండి ఎవరికైనా? 2000-2005 వరకు చదివిన వాళ్ళకి. ఎప్పుడంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత తీసేశారు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రప్రభ కానీ ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఏం ఉండవు, అన్ని అంకెలు ఉంటాయి. అన్ని అంకెలే. అది చదవటానికి అర్థం కాదు. ఆ అంకెలు కూడా చిన్న చిన్నగా అతుక్కుపోయి ఉంటాయి. నేను చాలా సార్లు పేపర్ చదివేటప్పుడు ఎందుకురా ఈ పేజీ ఎంత పనికిమాలిన న్యూస్ వేస్తారు ఇందుట్లో, అన్ని ఇది ఎవడికి పనికి వస్తుంది దేనికి అని నేను అనుకునేవాడిని. అసలు అర్థమయ్యేది కాదు. మీకు ఎవరికైనా తెలుసా ఆ పేజీ విలువ ఏంటి? ఆ పేజీ విలువ అప్పుడు నాకు అర్థం కాల. కానీ నాకు వయసు పెరిగిన తర్వాత, ఇంకా జ్ఞానం పెరిగిన తర్వాత నాకు అర్థమైంది అసలు న్యూస్ పేపర్లో పనికొచ్చే న్యూస్ ఏదన్నా ఉందంటే అదొక్కటే. మిగిలినవన్నీ పనికిరాని న్యూస్. మిగతా పేపర్లు ఇదిగో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడిని కలుసుకున్నారు, ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుంది, ఇదిగో కపిల్ దేవ్ 6 రన్స్ కొట్టాడు, 3 వికెట్లు తీశాడు. ఇవన్నీ పనికొచ్చాయని మీరు అనుకుని ఆ నెంబర్లు 0, 2, 3 ఒకటి ఎక్కింది తగ్గింది అంటుంటే ఇది పనికిరాంది అనుకుంటారు. కానీ అదేంటంటే స్టాక్స్ యొక్క వాల్యూ అంటే ప్రపంచాన్ని నడిపించే ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది అని తెలిపేది ఆ నెంబర్లలో ఉంది. ఆ నెంబర్లో దాని విలువ నీకు అర్థమైతే ఒక వ్యాపారవేత్త ఆ న్యూస్ పేపర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మిగిలిన పేజీలన్నీ బయటకు గిరాటేసి ఆ ఒక్క పేజీ చూసుకుంటాడు. పనికిరానుడు ఏం చెప్తాడు? ఆ పేజీ గిరాటేసి ఈ స్టోరీలన్నీ చదువుతాడు. కానీ ఈ స్టోరీలన్నీ జరగటానికి గల మూల సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈడు సంపాదించే సంపాదన బట్టి పార్టీలు మారిపోవటం అనేది, వ్యాపారాలు మారిపోవటం అనేది, భూముల రేట్లు పెరగటం అనేది, తగ్గటం అనేది, ఈ నిర్ణయాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ తెలిసే నాటికి ఆ పేపర్ తీసేశారు. ఇప్పుడు అది ఆన్లైన్ లో చూసుకోవటమే. వాకింగ్ కూడా అదే. నీకు అర్థం కాలేదా ప్రవక్త చెప్పిన మాటల్లో? జస్ట్ వెయిట్ చేసి పక్కన పెట్టు. దానికి సొంత అర్థం చెప్పొద్దు, దాన్ని వెయిట్ చేయి, దాన్ని పక్కన పెట్టు. ఏదో ఒక క్షణంలో దేవుడు దాన్ని బయలుపరిచిన తర్వాత అన్నిటికంటే అదే విలువైందనే సంగతే నీకు అర్థమవుద్ది. అప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని నువ్వు మిగిలిన వాక్యాలన్నీ ధ్యానం చేస్తా ఉంటే అప్పుడు నిజమైన ప్రత్యక్షత నీకు బయలుపడదు. ఒక ఆఫ్రికా ఖండంలో ఒక మారుమూల తెగకి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడంట
వాళ్ళు మిషనరీలు ఎంత చెప్పినా వాళ్ళకి వాక్యం అర్థం కావట్లేదంట. సరే ఏదో ఒకటి చేసి ఆ మిషనరీలు ఏం చేశారంటే ఆ ప్రాంతం వాళ్ళని తీసుకుని మరి బైబిల్ని తర్జుమా చేయటం మొదలు పెట్టారంట వాళ్ళతో కలిసి. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేయాలంటే అవతల భాషలోనే కావాలి. అయితే బైబిల్ తర్జుమా చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటేనంట మత్తయి సువార్త చేపించేటప్పుడు మొదటి అధ్యాయాన్ని పక్కన పెట్టాడంట మిషనరీ గారు. అదంతా పేర్లు ఉన్నాయో వాళ్ళకేమి అర్థం కాదనుకుని ఆయన 2వ అధ్యాయం నుంచి చేపించాడంట. 2వ అధ్యాయం నుంచి మీకు తెలుసు మరియా గర్భవతి అవటం, కన్యకగా ఉండి బిడ్డ పుడటం, అక్కడి నుంచి యేసు ప్రభు యొక్క మరణం, తిరిగి లేవటం, ఆయన శిష్యులకు కనపడటం, ఆరోహణం అవటం దాకా ఉంటది. ఎంత చేసినా ఎన్ని అద్భుతాలు చదివినా వాళ్ళల్లో ఏ ఒక్కడికి ఏ మార్పు రాలేదంట. సరే అంతా అయిపోయిన తర్వాత మత్తయి సువార్త ట్రాన్స్లేషన్ అయిపోయింది. మరి అయిపోయింది అంటానికి లేదు, ఎందుకంటే ఇంకా మొదటి అధ్యాయం మిగిలి ఉంది. సరే మిషనరీ గారు అన్నారంట, అరే వీళ్ళు ఏదో ఒక అద్భుతానికి మారతారని నేను అనుకున్నాను, కానీ వీళ్ళకి ఏ అద్భుతానికి వీళ్ళు మారలేదు. సరే ఏదైతే ఏదైంది, మన పని కంప్లీట్ చేద్దాం, ఆ ఫస్ట్ అధ్యాయాన్ని కూడా చేపించండి రా అన్నాడంట. ఆ మొదటి అధ్యాయాన్ని మొదలుపెట్టిన తర్వాత అబ్రహాము ఇస్సాకుని గనిను, ఇస్సాకు యాకోబుని గనిను, యాకోబు ఏశావుని తన సహోదరుడైన యాకోబుని గనిను మొదలు పెట్టేసరికి వాళ్ళు వచ్చి ఇది నిజమేనా, ఇజ్ ఇట్ ట్రూ అన్నారంట. నిజమేనండి అన్నారంట. అంటే అంతకుముందు చచ్చిన వాళ్ళు లేపింది అన్న దగ్గర అడగలేదు వాళ్ళు ఇజ్ ఇట్ ట్రూ అని. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేస్తే 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఇజ్ ఇట్ ట్రూ అని అడగలేదు. కానీ ఒక మనుషుల పేర్లు వరుసగా రాసుకొచ్చారు, ఇది నిజమా, వీళ్ళు నిజమైన మనుషులా లేకపోతే కథలో ఉన్న మనుషులా అని అడిగారంట. అప్పుడు ఆ మిషనరీలు చెప్పారంట, దే ఆర్ రియల్ పీపుల్, వాళ్ళు నిజమైన మనుషులు, ఒకప్పుడు ఈ భూమి మీద వాళ్ళు బ్రతికారన్నారంట. అప్పుడు అన్నారంట, ఈ మనుషులు నిజంగా భూమి మీద బతికిన వాళ్ళైతే తర్వాత స్టోరీ కూడా నిజమైందే. అంటే వాళ్ళు ఆ పేర్లు చూసి యేసుని రక్షకుడుగా అంగీకరించారు. ఏది విలువైందో ఏది విలువ కానిదో లెక్క పెట్టే పని మనది కాదు, దేవుడు అన్ని ఒక ఉద్దేశంతో పెట్టాడు. కొన్ని విషయాలు నేను కూడా చదివేటప్పుడు నేను అనుకుంటాను, బైబిల్ ఎందుకు రిపీట్ చేశాడు అనుకుంటా, కానీ అనుకుని వదిలేస్తాను. నేను ఎవరితో చెప్పను అనవసరంగా ఇక్కడ రిపీట్ అయి ఉందని, నేను మైండ్ లో పెట్టుకుంటూ అట్ట ఉంటా. కానీ కొద్ది కాలానికి దేవుడు దాన్ని బయలుపరుస్తాడు, అది ఎందుకు అలాగే ఇవ్వబడిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సంపూర్ణ వర్తమానం మనకు బయలుపరచబడింది కాబట్టి ఈ వర్తమానం యొక్క పునాదిగా మన జీవితాలు కట్టుకోవటం నేర్చుకోవాలి. అది ఫైనల్ గా మనం చేయాల్సింది. ఎందుకు మన జీవితాలు కట్టడం మనం నేర్చుకోవాలి అంటే 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు. యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మం ఏంటి? ద గ్రేటెస్ట్ మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ యూ, నాట్ 7 seals. 7 seals బయలుపరచబడిన తర్వాత నీకు తెలుసుకునేది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే రియల్ గురి దేవుడు గురి నువ్వు అని నీకు అర్థమైన రోజున నీ గురి దేవుడు అవుతాడు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకో నేను రెండోసారి చాలా పదాలు రిపీట్ చేస్తాను. నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకునే వరకే, నువ్వు అక్షరాలతో పోరాడినంత వరకే, మాటలతో పోరాడినంత వరకే నీకు అనేక పదాలు అర్థం కాదు. ఈరోజు మెసేజ్ లో మెసేజ్ నువ్వు చూసినప్పుడు అనేక తప్పులు కనపడుతున్నాయి. ఆమేన్. ఎందుకు కనపడుతుంది తెలుసా? నువ్వు బతకటం మానేసావు కాబట్టి. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేది నీ లైఫ్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక దైవజనుడితో నేను మాట్లాడాను, ప్రవక్త వర్తమానాల్లో కొన్ని పదాలు కొన్ని మాటల గురించి ఇంకా వాళ్ళు కంప్లీట్ కాలేదు కాబట్టి ఆయన తప్పు చెప్పాడు అంటున్నారు. కానీ ప్రియమైన సహోదరులు గుర్తించండి, ఒక దైవజనుడు నాతో అన్నాడు, ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, యెషయా గ్రంథం యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా కన్యక గర్భవతి కుమారుని కనున అన్న మాట తప్పుగానే ఎంచారు అందరూ. ఎందుకంటే కన్యక, నేను చెప్పాను ఉదయకాలంలో, యెషయా ఇక్కడ పలుకుతా ఉండగానే అక్కడ మరియ కంటానే ఉందన్నాను. ఎందుకంటే ఆయన భూతకాలములోను వర్తమాన కాలములోను భవిష్యత్ కాలములోను ఉన్నవాడు. హీ ఈజ్ దేర్. ఆయన ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాడు. ఇది వివరించడం కూడా ఎవరి వల్ల కాదు, మీకు ఇది మీ అంతటికి మీకు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది మీకు ఇది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎత్తబడిట్లో ఉన్నాడు,
మన ముందు జరిగిన దాంట్లోనూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నీ తప్పిదాలను నువ్వు ఒప్పుకున్నప్పుడు గతంలో నువ్వు చేసిన పాపాన్ని అక్కడ ఆయన క్లియర్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆల్రెడీ గతంలో ఆయన ఉన్నాడు. అది జరగక మునిపే నీ కొరకు గొర్రెపిల్ల జీవగ్రంథం, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాశాడు. నీ పేరు ఎందుకు రాశాడంటే భవిష్యత్తులోకి వెళ్ళి నువ్వు ఆ వాక్యాన్ని అంగీకరిస్తావో లేదో ఆయన చూసున్నాడు. ఆయన ఇక్కడ భవిష్యత్తులోకి వెళ్ళి చూసి జరగక ముందే గతంలో దాన్ని రాసేశాడు. అసలు అన్నిటికంటే ముందు ఆయన గొర్రెపిల్లను వధించాడు. ఆ అచ్చన్న మాట నేను చెప్పాలి, నిజంగా దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. పాప ఆయన ఎదుట నిలబడలేడు. ఒక పాపి చేసిన పాపం చేసినప్పుడు వెంటనే నశించిపోవాలి. ఆదాము దేవుని ఎదుటకు రాలేడు. ఆదాము దేవుని ఎదుటకు వస్తే ఆదాము నిలవలేడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ గొర్రెపిల్లను వధించేశాడు. నేను ఇందాక మీకు చెప్పిన ఉపమానంలో నీ కుమారుడు ఒక పాపం చేయగానే, ఒక తప్పు చేయగానే ముందు నీ స్పృహ వాడు నీ కొడుకు అన్న మాట మనసులో పెట్టుకున్నప్పుడు ఆలోచన చేస్తావు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీ పిల్లవాడి మీద వాడు ఎన్ని తప్పులు ఒప్పులు చేసినా, వాడి గురించి నువ్వు కొట్టినా, వాడిని ముద్దు పెట్టుకున్నా, వాడిని క్షమించమని నువ్వు అడిగినా వాడి కోసం, లేకపోతే నాలుగు తన్ని వదిలేయండి అని చెప్పి మీరేమన్నా చెప్పనండి, మీరన్నీ కూడా వాడు మీ కుమారుడనే మాట నీ మనసులో పెట్టుకుని నీ కుమారుడికి ఇబ్బంది కలగకుండానే నువ్వు ఆలోచిస్తావు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియగా 4 పీకాన్ని లాక్కుపోతారు. అంటే ఆయన కొట్టింది నీ కోసం, వాడు తప్పు చేశాడని కాదు. ఎందుకంటే వాళ్ళు 4 పీకపోతే మీరు పీకుతారు. మీరు పీకితే గట్టి దెబ్బలు తగులుతాయి కాబట్టి తండ్రి ముందు 2 దెబ్బలు పీకి రాగా నీ కాళ్ళు ఇరిచేస్తాను పదా ఇంటికి తీసుకెళ్తాడు. ఏ కాళ్ళు ఇరవడు, కోడి కాళ్ళు ఇరిసి అడిగి పెడతాడు రాత్రికి. దేవుడు మనం తప్పు చేస్తామని తెలుసు కూడా, జాషువా తప్పు చేస్తాడు, పాపం చేస్తాడని ఎరిగి కూడా నన్ను ఎలా సృష్టించాడు ఆయన? బెన్నీ గారు ఒక పొరపాటు చేస్తాడని తెలుసు కూడా ఎలా సృష్టించాడు? ఆయనకి అసలు లెక్క ప్రకారం ఆయన నన్ను సృష్టించాలనుకున్నప్పుడే నా మిస్టేక్ ఆయన గుర్తొస్తుంది. నా గుర్తు రాగానే ఆయన ఏం చేయాలి? నన్ను అసలు అక్కడే చేసేయాలి. ఆలోచనలు మనం కూడా కొన్ని పనులు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఆలోచన మనకు వస్తుంది, వెంటనే దీనివల్ల నష్టం జరుగుద్ది అనగానే ఆ ఆలోచన అక్కడితోనే విరమిస్తాం. కానీ మరి నన్ను ఎందుకు కొనసాగించాడు? నిన్నెందుకు కొనసాగించాడంటే ఆల్రెడీ ఆ ఆలోచన రాకముందే నీ కొరకు గొర్రెపిల్ల వధించబడి ఉంది ఆయన ఆలోచన. ఇప్పుడు ఆ రక్తం ద్వారా నిన్ను చూస్తున్నాడు. ఓకే, జాషువా పొరపాటు చేసినా సరే ఆల్రెడీ రక్తం నుండి నన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను పరిపూర్ణుడిగానే చూస్తున్నాడు. ఆయన భవిష్యత్తును ఆల్రెడీ ముందే ఎరిగాడు కాబట్టి, ఆయన ఆల్ఫా అవ్వకముందే, అలెఫ్ అవ్వకముందే ఆయన తవ్వై ఉన్నాడు కాబట్టి, ఆయన ఆదిలోనే అంతాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి, అంతాన్ని మనసులో పెట్టుకుని ఆదిలో ఆ కార్యాన్ని ఆయన చేశాడు కాబట్టి ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో నుండి చూస్తా నిన్ను నన్ను సృజించాడు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకుని ఈరోజు మన యొక్క గమ్యం ఏంటంటే, ఆ మర్మం ఏంటంటే యేసుక్రీస్తే ఆ మర్మమైంది. నేను తిరిగి అక్కడికే వెళ్తున్నాను, నన్ను క్షమించండి, కానీ చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేఖనాల సారం యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యొక్క యెషయా కన్యక గర్భవతి కుమారుని కనునన్న మాట, ఆ మాట ఆయన ప్రవచించేశాడు. యెషయా బ్రతికిన కాలంలో ఏ కన్యక కుమారుని కనలేదు. కాబట్టి యెషయా గ్రంథాన్ని అందరూ చదివేటప్పుడు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అయ్యగారు అనవసరంగా ఈ ఒక్క ముక్క చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని గనును. అప్పుడు కొంతమంది వేదాంత పండితులు ఏమన్నారంటే కన్యక అని కాదయ్యా అక్కడ ఉన్నది యువతి, ఒక స్త్రీ అని అన్నారు. అంటే ఇప్పుడు యెషయాని కొంతమంది ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది ఆయన తప్పు అంటున్నారు. ఎందుకంటే కనబడుతుంది కన్యక గర్భవతి అన్నాడు. కన్యక గర్భవతి అని ఏ శాస్త్రమైన ఒప్పుకుంటుందా? సరే, పలికినట్టు జరిగిందా? జరగలా. ఆయన చచ్చిపోయాడు, 100 ఏళ్ళు అయిపోయినాయి, 200 ఏళ్ళు అయిపోయినాయి. ఆలోచిస్తున్నారు కన్యక అంటే కన్యకనే ఉంది, యువతి అనే పదం కూడా ఉంది కదా అని కొంతమంది దాన్ని యువతి గర్భవతి అయి కుమారుని కనును అంటే పెళ్లి కాకుండానే చాలా మంది పిల్లల్ని కంటాం చరిత్రలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి అదేమో, కానీ 700 సంవత్సరాల తర్వాత ఆ వాక్యం నెరవేరిన తర్వాత యెషయా గ్రంథంలో మిస్టేక్ ఇక లేదు. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఆ వచనాన్ని చూసి ఏంటంటే చెప్పాడు అనం,
అంటే ఆ వచనాన్ని రైట్ చేయటానికి మరియా అనే ఒక కన్యకి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆమె పరిశుద్ధంగా జీవించాల్సి వచ్చింది. వాక్యం ప్రకటించినప్పుడు ఈ భూమి మీద అంతకు ముందు ఎన్నడూ జరగని ఒక కార్యం జరుగుతుందని ఆమెకు బోధించినప్పుడు ఈ మాట ప్రభువు సెలవిచ్చిన రీతిగా నా జీవితంలో జరుగును గాకని ఆమె దాన్ని అంగీకరించి విశ్వసించి తన ప్రాణాన్ని అయినా త్యాగం చేయడానికి ఇష్టపడింది. కాబట్టి ఆ వాక్యం ఆమె జీవితంలో నెరవేరింది. ఇప్పుడు యేసు క్రీస్తు అనే వ్యక్తి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట ఇంకా ఎలాంటి వివాదాలకి చోట్లేదు. ఇప్పుడు వర్తమానంలో కూడా నీకు అనేక సమస్యలు కనపడతాయి. ఆ సమస్యలను గ్యాప్ ని ఫిల్ చేసేది నీ లైఫ్ నా లైఫ్. కొన్ని పదాలు ఎందుకు అర్థం కావట్లేదు నేను చెప్పాను, కానీ కొన్ని పదాలు నీకు ఎందుకు అర్థం కాదంటే అక్కడ లైఫ్ తో ఉన్న ఒక మనిషి నిలబడాలి. అక్కడ దాన్ని విభజించడానికి ఎవరు కావాలండి? ఒక మనిషి కావాలి. మర్మం అంటే ఏదో కాదు, మనకు అర్థం కాని విషయాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవటం మన గమ్యం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తులో నువ్వేమై ఉన్నావు, నీలోకి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. అదే అంశం. ఒక దైవజనుడు ఒక ఆర్టిస్ట్ రాశాడంట, కొత్త నిబంధన అంతా కూడా ఆయన ఆ పదాలన్నీ రాసుకుంటా ఆయన యేసుక్రీస్తు యొక్క ఫోటో గీశాడు. యేసుక్రీస్తు యొక్క ఫోటో గీశాడు. అంటే కొత్త నిబంధన అవని పాత నిబంధన అవని ఆ వాక్యాల సారాంశం యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు ఈ గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథం యొక్క చిత్రంలో వచ్చే ముఖం నీది. ఆయన గీసేటప్పుడు ఎవరి చిత్రం వస్తుంది? నా చిత్రం రావాలి. ఆయన గీసేటప్పుడు నీ చిత్రం రావాలి. ఆ గ్రంథంలో నీ చిత్రాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఇప్పుడు నీ జీవం కాదు గాని ఆయన జీవం నీలో నివసించాలి. ఆ మర్మం ఏంటి? మీలో ఉన్న క్రీస్తు. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహేశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఆ మర్మం ఏంటి? యుగాలకు ముందు తరాలకు ముందు దాయబడిన మర్మం ఏంటండి? ఆ మర్మం ఏంటంటే మీలో ఉన్న క్రీస్తు. క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద మిస్టరీ. అదే కష్టం. ఇప్పుడు ఒక సాధారణమైన బెన్నీ గారిలో లేకపోతే ఒక సాధారణమైన మిమ్మల్ని నాలో క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నాడు అని లేకపోతే ఆయనే ఉన్నాడని నమ్మటం కష్టం. ఇప్పుడు బ్రహ్మం గారిలో ఉన్నాడని నమ్మటం తేలికే, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన అయ్యగారిలో ఉన్నాడని నమ్మటం తేలికే. కానీ మీ చుట్టూ తిరిగే వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వెళ్ళటానికి యాజకుడికి అవకాశం లేదు. కానీ అలాంటి కెరూబుల మధ్య ఆ షకీనా మహిమలో నివసించిన దేవుడే శరీరధారి అయి వచ్చినప్పుడు జనాలు అన్నారు, అని ఈయన వడ్రంగి వాని కుమారుడు కదా, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన అక్క చెల్లెళ్ళందరూ మనతోనే పనులు కొడుతున్నారు, మనతోనే తిరుగుతున్నారు, వాళ్ళ కుటుంబాల్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, మరియా పెళ్లిగానే గర్భవతి అయిందని ప్రజలు ఒక పక్కన అనుకుంటున్నారు. ఏదో యోసేపు ఆమెను చేర్చుకున్నాడు కానీ ఈయన ఎలా క్రీస్తు అవుతాడు? అసలు యెహోవా అనే పదాన్ని వాళ్ళు పలకాలంటే శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని బలికే వాళ్ళకి ఇప్పుడు ఒక మట్టి పాదాలతో ఒక మట్టిలో ఒక మానవుడు నడుచుకుంటా తిరుగుతా ఉంటే ఆ మహిమ కలిగినటువంటి ఆ షకీనాలో మహిమలో నివసించిన ఆయనే ఈయనని నమ్మాలంటే ఎంత కష్టం అండి. అసలు చాలా కష్టం. ఇప్పుడు అక్కడ ఒక మనిషి గోచి పెట్టుకుని ఏదో చిన్న పని చేస్తున్నాడు అనుకోండి, ఆయనే అంబానీ అనో మోడీ అనో నమ్మాలంటే కుదురుద్దా? కుదరదు. కానీ ఒకవేళ నిజంగా ఆయన వచ్చినా మనకు అర్థం కాదు. ఒక్కసారి ఊహించండి యేసుక్రీస్తుని. ఇప్పుడు అంతకంటే పెద్ద మర్మం ఇది. ఇప్పుడు వాళ్ళు ఎలా మిస్ అయ్యారో ఈరోజు నీ పక్కన ఉన్న సహోదరుడు క్రీస్తు నివసిస్తున్నాడని తెలుసుకోవటం, అసలు నీలోనే క్రీస్తు నివసిస్తున్నాడని తెలుసుకోవటం అంతకంటే పెద్ద మర్మం. ఒకసారి శామ్యూల్ కొత్త గారు ప్రసంగం చేసేటప్పుడు ఆయన అన్నాడు, యేసుక్రీస్తుకి నీ కాళ్ళు తప్ప ఇంకొక కాళ్ళు లేవు, యేసుక్రీస్తుకి నీ చేతులు తప్ప మరొక చేతులు లేవు. ఆయన చేసే దాంతో ఏం చేయాలన్నా నీ ద్వారానే చేయాలంటే నేను ప్రసంగం అయిపోయిన తర్వాత ట్రాన్స్లేషన్ చేసేవాడిని. ఏంటి అన్న అట్ట చెప్పావన్నా అంటే యేసు ప్రభుకి మన కాళ్ళు మన చేతులతో పనిచేస్తాడు ఆయన అని అన్నా. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా దాన్ని చదవాలి. ఆయన అన్నాడు ప్రవక్త ఎలాగో చెప్పాడని కొటేషన్ తీశాడు. అయ్యగారు కొటేషన్ తీసి చూపించారు. నేను అన్న తీసాదులు పెట్టక పక్కన పెడతాను తర్వాత ఆలోచిద్దామని అన్నా.
అంటే అది నాకు గ్రహించడం చాలా కష్టమైంది. ఇప్పుడు అది గ్రహించడమే నీకు కష్టమైనప్పుడు ఆ పని నువ్వు ఇంకేం చేయగలవు? బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఇప్పుడు ఈరోజు నువ్వు నేను ఫైనల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రతినిధివి నువ్వే. ఈ వర్తమానాలన్నీ నిన్ను కడుతున్నాయి. ఈ వర్తమానాలను ఏం చేస్తున్నాయండి? నిన్ను కడుతున్నాయి. ఇది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. నువ్వు ఫైనల్ గా తెలుసుకోవాల్సిన మిస్టరీ ఏంటంటే, నువ్వే క్రీస్తు మరణం. నువ్వు భూమి మీదకి వచ్చే వరకు దూతలకు నీ గురించి తెలియదు, నీ గురించి లోకానికి తెలీదు. లోకం ఎప్పటికీ నిన్ను సాధారణమైన వ్యక్తి అనుకుంటుంది, కానీ నీ లోపల భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త నివసిస్తున్నాడు. అయితే నీకు శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి మధ్య నీ లోపల ఉన్న దేవుని యొక్క మహిమను బట్టి ఆయనకి మహిమకరంగా జీవించటమే నీ జీవితం యొక్క గమ్యం. అందునిమిత్తం యేసు ప్రభు వారు పౌలుకి ప్రత్యక్షమైనప్పుడు, సౌలుకి ప్రత్యక్షమైనప్పుడు సౌలుని అంటున్నాడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించున్నావు. సౌలు గారు అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవడవంటే, నువ్వు హింసించుతున్న యేసుని. కానీ యేసు ప్రభు చనిపోయి ఆయన పరిచర్య కొంతకాలం కొనసాగే వరకే అసలు పౌలు గారి అన్నడు కూడా, సౌలు అన్నడు కూడా యేసుని కలవలేదు. అసలు యేసు ప్రభు జీవించిన కాలంలో సౌలు ఆ ప్రాంతంలో లేడు. యేసు ప్రభు మరణించిన కొన్ని దశాబ్దాలకు వచ్చాడు, మేబీ 10 years 15 years తర్వాత. కానీ మరి యేసుని ఎప్పుడు హింసించాడు ఆయన? యేసు ప్రభు లెక్క ఏమనాలి? నా బిడ్డల్ని హింసిస్తున్నావు నువ్వు అనాలి, నా కుమారులను హింసిస్తున్నావు అనాలి. కానీ ప్రభు అన్నాడు, నన్ను హింసిస్తున్నావు నువ్వు. మరి ఆయన శరీరధారిగా ఉన్నాడు భూమి మీద? ఒక పక్కన లేడు, కానీ ఇంకో పక్కన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన బిడ్డలలో ఉన్నాడు. ఆయన బిడ్డలు ఎవరు? రాజులు కాదు, చక్రవర్తులు కాదు, అధికారులు కాదు, ప్రధానులు కాదు. వాళ్ళు ఒక సామాన్యమైన జనులు. వాళ్ళలో సామాన్యులు ఉన్నారు, గనులు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క ప్రతినిధులై ఉన్నారు. అది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు గ్రహించగాల్సింది. ఈ వర్తమానం అంతా నీకు సారాంశం నీకు అర్థమైనప్పుడు, ఈ వర్తమానం యొక్క సారాంశం మొత్తం నువ్వే. నువ్వు జీవించటం మొదలు పెట్టిన తర్వాతే ప్రవక్త మాటల్లో కొంత గ్యాప్స్ కనపడుతుంది, చూసారా? ఆ గ్యాప్స్ ఫుల్ అవుతాయి నీకు. ప్రవక్త అన్నాడు, నీకు కొడుకు పుట్టిన తర్వాత నేను చేసే పని ఏంటో నీకు అర్థం అవుతుంది. అప్పటి వరకు బిల్లి పాలకి అది అర్థం కానే కాదు. ఒక చిన్న మాట చెప్తాను, టైం అయిపోతుంది, కానీ ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనకు ఒక మాట అలవాటు ఉంది, మనకి ఏదో తెలుసుకోగానే మనంత గొప్ప వాళ్ళని ఎవరో లేవని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక పాస్టర్ గారికి తండ్రి చనిపోయాడు. ఒక పాస్టర్ గారికి తండ్రి చనిపోయాడండి. అయితే చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. ఆయనకి అక్కేళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి స్థిరమైన కుటుంబం, దేనికి లోటు అనేది వాళ్ళకి లేదు. అయితే ఒక పెద్ద పాస్టర్ గారు ఆ యొక్క ఆదరణ కూటానికి వచ్చాడు. ఆదరణ కూటంలో మాట్లాడటానికి వచ్చారు. ఆ మాట్లాడిన తర్వాత ఆయన వాక్యం మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని కూర్చోబెట్టి, ఆ పాస్టర్ గారి యొక్క బాబాయిల్ని, మేనమామల్ని, వాళ్ళ అక్కల్ని, అని పెద్ద పెద్దలు ఉంటారు కదా బంధువులు, వాళ్ళందరిని పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారి పెద్ద దైవ సేవకుడు, అయ్యా వీడు అనాథ, జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. అనగానే పాస్టర్లకు మాకు మైండ్ పోయింది, వీడికి అనాథేంటి, వీడేమో ఇంత అప్పటికే 50 ఏళ్ళు 40 ఏళ్ళు పైన ఉంటాయి, ఆయనకే 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్లే ఎదిగొచ్చారు, ఆయనకి బోళ్ళంత బలగం ఉంది. మనకు అనాథ అనగానే ఎవరు గుర్తొస్తారు? అసలు ఇవుడు లేక రోడ్డు మీద తిరిగేవాడు గుర్తొస్తాడు అనాథ అంటే. కానీ ఆ మాట అంటే పాస్టర్లు అందరూ నవ్వుకున్నాం. అంటే అందరూ నాతో పాటు నవ్వారని కాదు, కానీ నా పక్కన ఉన్న వాళ్ళు నాతో నవ్విన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళే కాదు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మేనమామల బాబాయిలు అంటున్నారు, ఈడంట అనాథ అంట. నేను చెప్పాను కదా మీకు, అనాథ అనగానే మీ మైండ్ లో ఉండే ఆలోచనలు వేరు. సాయంత్రం రోడ్డు మీద నిక్కర్లు వేసుకుని ఏమీ లేకుండా చిన్నపిల్లడు బొచ్చు పట్టుకుని కనపడతాడు, ఆడు మీకు అనాథ కదా. కానీ 2-3 years బ్యాక్ మా మమ్మీ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నమాట గుర్తొచ్చింది నాకు. ఆ రోజు ఆయన
అన్న మాట యొక్క అర్థం నాకు తెలిసింది మా అమ్మ చనిపోయిన తర్వాత. ఆ మాట, ఆ సేవకుడి మాట గుర్తొచ్చిన తర్వాత నేను బిల్లీ పాల్ బ్రనహం గారి యొక్క సాక్ష్యం యొక్క తర్జుమా చేస్తా ఉన్నప్పుడు బిల్లీ పాల్ గురించి బ్రనహం గారు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవా, నా కొడుకు బిల్లీ అనాథ అంటాడు. అదేంటి ఆడ అనాథేంటి? ఆయన తండ్రి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగిన దైవ సేవకుడు, చచ్చిన వాడిని తిరిగి లేపినవాడు. కానీ బిల్లీ పాల్ ఎవరో తల్లి లేకపోయేసరికి అనాథే. ఒక పదం అంత ఈజీగా నీకు అర్థం కాదు, నీకు అర్థమైందని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఆయన అడుగుతాడు, నానా నేను దేవదూతని చూడాలనుకుంటున్నాను, దేవదూతనే చూడాలనుకుంటున్నాను, ఈసారి దేవదూత వచ్చినప్పుడు నన్ను లేపు అంటాడు. అప్పుడు బ్రహ్మ గారు అంటాడు, నాయన నేను లేపాలంటే నేను లేపడానికి ఇలా ఏది కాదు, దేవదూతను నా ఇష్టం వచ్చినట్టుగా నేను చూపించడానికి వీలు కాదు, ప్రభు చూపించాలనుకుంటే చూపించడమే గాని నా వల్ల కాదంటే అంటాడు, నాన్న నేను చూడాలి, ప్రభు దూతను నేను కూడా చూడాలంటాడు. అప్పుడు బ్రహ్మ గారు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసు? ప్రభువా, నా కొడుకు అనాథ, తల్లి లేనోడు, వాడిని ఆదరించేవాడు ఎవడో లేడు ప్రభువా, వాడిని ఆదరించగలిగిన వాడు నువ్వు మాత్రమే. నా కుమారుడికి ఆ దేవదూతను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, ప్రభు దూతని. ఆ అనాథ యొక్క మొర నువ్వు ఆలకించు ప్రభువా, ఎందుకంటే అనాథల పక్షంగా నువ్వు కార్యం చేస్తానని నువ్వు చెప్పావు ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ ప్రార్థన ప్రభు అంగీకరించి ఆ అనాథ యొక్క హృదయ వేదన సరిచేయటానికి దేవుడు అన్నాడు, ఆ దూతతో చెప్పాడు. మరుసటిసారి దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దూత బ్రహ్మ గారితో మాట్లాడిన తర్వాత ఆ దూత అక్కడే నిలబడి అంటాడు, నీ కుమారుడైన బిల్లీ పాల్ని లేపంటాడు. బ్రహ్మ గారు అడగల, అయ్యా నువ్వు ఆగు, నేను నా కొడుకుని లేపుతానని. దూతే లేపుతానంటాడు. కానీ ఏమన్నాడు ఆయన? అనాథ అన్నాడు. 10 ఏళ్ల క్రితం అదే మాట ఇంకొక నోటి నుంచి వస్తే నేను అంగీకరించలేకపోయా. ఎందుకంటే ఆ మాట ఈ మాట అంగీకరించడానికి మధ్యలో నా జీవితంలో కొన్ని సంఘటనలు జరగాల్సి వచ్చింది. ఇప్పుడు నా లైఫ్ ఫిట్ అయినప్పుడు అప్పుడు ఆయన మాట సరైందని నేను గ్రహించాను, బ్రహ్మ గారి మాట సరైందని గ్రహించాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఇన్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. మీరు ఇది ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ అదే అసలు అదే ఫైనల్ డే. ఇంకా దీని లోపలికి వెళ్తే ఇంకా గొప్ప మర్మాలు ఉన్నాయి. కానీ జీవించడం నేర్చుకోండి. మీరు చర్చించడం నేర్చుకున్నంత కాలం యూ విల్ ఫైండ్ సో మెనీ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ అవి కాదు, అక్కడ మిస్టేక్స్ ఎందుకు కనబడుతున్నాయి అంటే నీ లైఫ్ అనేది మిస్ అయ్యింది అక్కడ. అది ఎవరికి పడితే అది కనపడేది కాదు. మోషేకి ధర్మశాస్త్రం చెప్పినప్పుడు అంట, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించడానికి రాయలేదంట. అక్కడ ఎలా ఉంటదంటే ఆది మొత్తం వచనాలన్నీ గ్యాప్ లేకుండా విడిగా లేవు, అన్ని అక్షరాలు కలిపి ఉన్నాయంట. కానీ మోషే దానికి గ్యాప్స్ ఇచ్చాడంట. మోషేని బట్టి ఆ గ్యాప్స్ ఏర్పడ్డాయి. ఈ వర్తమానం యొక్క రియల్ సారాంశం అనేది ఎట్లా వస్తుందో తెలుసా? దాని మీద కొట్టుకున్నంతకాలం 100 కొటేషన్స్ మీద 100 మంది కొట్టుకు సావటమే. ఇట్స్ ట్రూ. అనేక తప్పులు చూపిస్తారు, ఇట్స్ ట్రూ. ఎందుకంటే దాన్ని రియల్ చేసేది ఒక లైఫ్. కొన్ని వచనాలు వచ్చే వరకు నీకు అర్థం కాదు, అర్థం కాకపోయినప్పుడు నోరు మూసుకో. ఒకసారి ఒక కామెంటరీ చదివాను, జూయిష్ కామెంటరీలో ఆయన్ని ఒక ప్రశ్న వేశారు. ఒక రబ్బీని ఏమన్నారంటే, ఆదాము ఎంత ఎత్తుంటాడని. ఆదాము ఎంత ఎత్తుంటాడు మీరు ఏమనుకుంటున్నారు? సరే, ఆ రబ్బీ అన్నాడు 100 అడుగులు ఎత్తుంటాడంట ఆదాము. ఎంతండి? 100 అడుగులు అంటే ఆ కొండ కంటే అయితే అవునా కదా? అంటే ఆదాము నడుస్తూ ఉంటే ఎట్టుండేది, ఆ కొండ మీద కూడా ఏదో గులకరాయి దాటినట్టు దాటుతూ ఉండేవాడు. నిజంగా ఆదాము అంత ఎత్తున్నాడా ఏమో, బైబిల్ ఏం చెప్పట్లా. ఆదాము 100 అడుగులు ఉన్నాడు, 10 అడుగులు ఉన్నాడు, బైబిల్ చెప్పట్లా. కానీ నాకేం అర్థం కాదా. కాకపోతే ఓకే, జస్ట్ వెయిట్ చేసేదాన్ని. బిల్లీ పాల్ గారు బ్రహ్మ గురించి మాట్లాడుతూ అన్నాడు, మా నాన్న 10 అడుగులు ఎత్తు అన్నాడు. ఎంత అంట? మా డాడీ ఎట్టున్నాడు 10 అడుగులు. బ్రహ్మ గారు 10 అడుగులు ఉన్నాడా? 6 కంటే తక్కువ, 5 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ. కానీ బిల్లీ పాల్ అంటాడు, మా నాన్న 10 అడుగులు మనిషి అన్నాడు. మా నాన్న
అప్పుడు ఎవడన్నా టేపు కొలిసినోడు అది తప్పు అంటాడు. అక్కడ 10 అడుగుల మనిషి అన్న మాట ఏంటంటే ఆయన ఎందుకు వాడాడంటే, మా నాన్న ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏ ఆటంకానికి వెనదరగలేదు కానీ ప్రతి సమస్యను మా నాన్న గెలిచాడు. అందుకే మా నాన్నను చూస్తే నాకు 10 అడుగుల మనిషిలాగా కనపడతాడు. అది దాని యొక్క రియల్ మీనింగ్. ఆ లెక్కలో మా లెక్కే తాదా 100 అడుగులేంటి, ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తుండేవాడు ఆదాం. ఎందుకంటే సమస్తానికి ఆయన అధిపతి. ఆకాశ పక్షులు ఆయనకు లోబడి ఉండేవి, భూమి మీద జంతువులన్నీ ఆయనకు లోబడి ఉండేవి, సముద్రంలో ఉన్న జీవులన్నీ ఆయనకు లోబడి ఉండేవి, గాలి ఆయనకు లోబడేది, ప్రకృతి ఆయనకు లోబడేది. ఈ చెట్టు ఇక్కడ ప్రలగించబడి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళేది, నది ఎలా ప్రవహించమంటే అలా ప్రవహించేది. ఆదాం ఎత్తుకొలవటం ఎవడి వల్ల అండి? ఇప్పుడు అర్థమైందా నీకు ఆదాం ఎత్తు 100 అడుగులంటే? ఇప్పుడు అర్థమైందా బ్రహ్మాం గారి ఎత్తు 10 అడుగులంటే? ఇవన్నీ అర్థం కాని గుడ్డోళ్ళు ఏమంటారు, వాడితే మనం గొడవ పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని నువ్వు ఎందుకు మత శాఖలకి అందించలేవో, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలు కొన్ని సంవత్సరాలు పట్టింది నేను నేర్చుకోవడానికి. తండ్రి చనిపోగానే నువ్వు ఎంత కోటీశ్వరుడమైనా నువ్వు అనాథవే. నీ తల్లి లేకపోతే నువ్వు 1000 కోట్లు సంపాదించినా ప్రేమతో నీ యొక్క కంచంలో అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేను ఒక సామెత చదివా, మీ తండ్రిని పాతి పెట్టిన రోజునే తనకంటే గొప్పవాడు నువ్వుగా అవ్వాలని అనుకునేవాడు అయిపోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా నువ్వు తక్కువగా ఉండాలనుకునేవాడే గాని నువ్వు ఎదగాలని కోరేవాడు ఎవడు లేడు అంటాడు ఆయన. నీ తల్లి చనిపోయిన రోజున నీ కంచంలో నిజంగా అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. మీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు 100 మందికి వండింది తిన్నా మా వాడు కొంచెమే తిన్నాడండి, అది ఆకలితో ఉన్నాడు అనుకుంటా. వేరేవాడేమంటాడు, ఇడు కంచం తిన్నాడు పలికిడి తిన్నాడు అంటే. ఒక విదేశాల నుంచి వచ్చిన పాస్టర్ గారు అంటాడు, నాకు చాలా బాధేసింది ఆయన మాట అన్నసరికి. మన వాళ్ళు అన్నం చాలా ఎక్కువ తింటాం కదా, ఆయన ఒక మాట వాడాడు, పలికిడి తింటారు మీరు అన్నాడు ఆయన. పలికిడంటే మీకు తెలుసు, పలికంటే మీకు తెలుసా? మట్టి ఎత్తుతారు కదా, పార కాదండి, గంప. ఈ మట్టి పని చేసేవాళ్ళు దాన్ని బేసిన్ అనమాట. యాక్చువల్ గా బేసిన్ అన్నాడు, దాని ఒరిజినల్ పదం ఏంటంటే పలికిడి తింటున్నాడు అని అర్థం అనమాట. ఏంటి ఎంత మాట అన్నాడు అనుకున్నా. అప్పుడు నేను ఆ పాస్టర్ గారితో చెప్పా, బ్రదర్ ఒక చిన్న పని చేయండి, మీరు ఈ 3 రోజులు మా వాళ్ళకి వండేది తినండి, మా వాళ్ళకి వండేది తినండి, మీరు స్పెషల్ ఫుడ్ ఆపేయండి, మేము తినేది ఎంత కావాలంటే అంత పెడతాం, కంప్లీట్ గా తినండి అన్న. 2 రోజులు అయిపోయింది, 3 రోజుల తర్వాత అంటున్నాడు, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ఎందుకు ఎంత తింటున్నారు. అది ఇప్పుడు 100 గ్రాముల మాంసం ముక్క తింటే వచ్చే బలం నీకు 500 గ్రాములు రైస్ తిన్నా రాదు. మనం తినే తిండిలో ఏం లేదు, కడుపు నింపుకుంటున్నాం అంతే. అందుకని మనం తిన్నగానే మళ్ళీ నీరసం వస్తుంది మనకి. మన ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, అందుట్లో ఫ్యాట్ ప్రోటీన్ ఉండదు. కానీ అమెరికన్ ఏం చేస్తాడు, ఒక 100 గ్రాముల మటన్ ముక్క తింటాడు, ఒక 30 గ్రాముల ఆలివ్ ఆయిల్ తాగుతాడు, కావాల్సిన బలవంతం అందుట్లో వచ్చేస్తుంది. ఇంకా ఆయనకి ఆకలి ఎందుకు వేస్తుంది? లైఫ్ కావాలి. నువ్వు నడిస్తే ఆ గ్యాప్ నీకు అర్థమవుతుంది. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, జీవించు. నువ్వు నీ జీవితం ఏం చేస్తుందంటే బైబిల్లో ఉన్న ప్రతి గ్యాప్ ను ఫిల్ చేస్తుంది. బైబిల్ నీ జీవితంలో ఉన్న ప్రతి గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. అప్పుడు సంపూర్ణ చిత్రం ఏర్పడుద్ది. వర్తమానాన్ని జీవించు. వర్తమానాన్ని జీవిస్తే వర్తమానం ఒక చిత్రాన్ని ఏర్పరుస్తుంది. ఆ చిత్రం ఏంటో తెలుసా? నీలో యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతా ఉంటాడు, యేసుక్రీస్తులో నువ్వు ప్రత్యక్షమవుతా ఉంటావు. ఇప్పుడు ఆ మనిషి కుమారుడు తిరుగుతా ఉంటే యోహాను మనిషి కుమారుని చూడట్లా, మనిషి కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాడు. ఆ మనిషి కుమారుని పోలిన ఒకడే మనం. నువ్వు నేనే ఆ దీప స్తంభాల మధ్య తిరగాల్సిన వాడు. మనం చూసినప్పుడు ఆయన యొక్క రొమ్మును ఆనుకున్న యోహానికే అర్థం కాల, మనిషి కుమారుని పోలిన ఒక్కడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు నాకు. కానీ నిజంగా మీరు రావాలని కోరుకుంటే నిజంగా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. తప్పకుండా మీరు జీవించండి. ఈ వాక్యం మీకు అర్థం కావాలంటే ఒకే ఒక పాయింట్, లైఫ్ జీవించండి. లైఫ్ జీవిస్తా ఉంటే అన్ని సమస్యలకి మీకు జవాబులు దొరుకుతా ఉంటాయి. అంతేగాని కూర్చొని వాదిస్తా ఉంటే
మీకేం అర్థం కాదు. ఆదాం 100 అడుగులా అంటే ఇప్పుడు నేను ఏ దావీదు సేవకుడని బ్రనాం గారు వచ్చి ఆదాం 500 అడుగులు అంటే ఏమేనంట. ఒకవేళ మళ్ళీ ఇంకో వర్తమానంలో 1000 అడుగులు అంటే ఏమేనంట. రేపు పొద్దుంటే సైన్స్ ప్రకటించింది అనుకోండి భూమికి ఆకాశానికి 1 లక్షల అడుగులు ఉందని, ఆదాం 100 అడుగులు ఉన్నాడని నేను నమ్ముతా. ఎందుకంటే అది మాట్లాడేది రియల్ ఎత్తుని గురించి కాదు, భౌతికమైన ఎత్తుని గురించి కాదు, ఆధ్యాత్మిక శక్తిని గురించి. ఇవన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే నువ్వు జీవించినప్పుడు. కాబట్టి క్రీస్తులో కట్టబడండి, వర్తమానంలో కట్టబడండి, జీవించండి. వాదించే వాళ్ళని పక్కన పెట్టండి, డిస్కషన్ చేసే వాళ్ళని పక్కన పెట్టండి. లెట్స్ లివ్ ఇన్ క్రైస్ట్, లెట్ క్రైస్ట్ లివ్ ఇన్ యూ, దెన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు అట్టి కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తా ఉన్నాను. మరి నా కొరకు, నా కుటుంబం కోసం, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు నా జీవితంలో ఏం చేయాలని కోరుకున్నాడో అది సంపూర్తిగా ఆయన చేయగలిగేటట్లుగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది సంపూర్తిగా దేవుడు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు కృప సదా తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక చక్కని ఆత్మ సంబంధమైన మేలులతో దేవుడు మనం తృప్తిపరిచాడని మేము నమ్ముతున్నారా? ప్రియులారా, ఇవి పొగడ్తలు కాదు కానీ మరి దైవజనులు ప్రసంగిస్తున్నప్పుడు మరి నేను చాలా ఆనందించాను. ఎందుకంటే దేవుడు నాతోనే మాట్లాడాడు. చూడండి, 3 సందర్భాలు చెప్పి నేను చివరి ప్రార్థన చేస్తాను. మొదటిది ఏంటంటే ప్రియులారా, నేను మారు మనసు పొంది చాలా నిష్టగా జీవించేవాడిని. నేను చాలా నిష్టగా. అలాంటి దినాల్లో ఒకసారి నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఏంటంటే నేను త్వరపడి ఎవరికి చెప్పను. త్వరపడి నేను ఎవరికి చెప్పను ప్రియులా. అయితే ఏంటదంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం చదువుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథము, అంతకంటే దివ్యమైన వర్తమాన దేవుడు మనకిచ్చాడు. అయితే ఇందులోకి వచ్చి క్రీస్తుని అంగీకరించి మరలా ఎందుకు వారు పాపం చేస్తారనేది నాలో ఒక ప్రశ్నగా ఉండేది. అయితే నేను ఎవరికి చెప్పేవాడిని కాదు విషయం. ఎందుకంటే నాకు ఏదన్నా కావాలి అంటే వర్తమాన ద్వారా నేర్చుకునేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ అంటే పాస్టర్ గారు ఒక చక్కని వివరణతో చెప్పగలిగాడు. నేను అది చాలాసార్లు చెప్పాను. ఎలా అంటే ప్రియులారా, మన విశ్వాసంలో ఒక సమయం వస్తుంది, అంటే అర్థం చేసుకునే ఒక వయసు వస్తుంది. అప్పుడే దేవుడు దాన్ని మీకు అనుమతిస్తాడు. దాన్ని అంతవరకు మనం అర్థం చేసుకోలేము కాబట్టి దేవుడు దాన్ని అనుమతించడం ప్రియులారా. కాబట్టి ఎందుకు వారు పాపం చేస్తారు అంటే వర్తమానం చదువుతూ ఉన్నప్పుడు ఒక 8 సంవత్సరాలకి నాకు అర్థమైన మాట ఏంటంటే, ప్రవక్త అంటాడు కొంతకాలం అతను విశ్వాసంగా జీవించి మరలా అతడు పాపం చేస్తున్నాడంటే ప్రవక్త అంటాడు ఆ పాపం అతనిలోనే ఉంటున్నాడు. విన్నారా? ఆ పాపం పోలేదు పిల్లాడు, కానీ తగిన సమయం వచ్చినప్పుడు అది తన రూపాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎంతో మంది పొందున్నారు, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పిల్లారా ఇవన్నీ చేసిన తర్వాత కొంతకాలము మంచి విశ్వాసాన్ని కొనసాగించిన తర్వాత చాలా మంది వ్యభిచారంలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆ మాట నాకు గ్రహింపు రావటానికి నాకు విశ్వాసములో 8 సంవత్సరాలు ఎదురు చూస్తాను పిల్లలు. నమ్ముతున్నారా మీరు? మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే పిల్లారా, చూడండి, తల్లిదండ్రులు లేనప్పుడు ప్రియారా నిజంగా అనాథ అని పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు తప్పగా ఫీల్ అవుతావు. అది కంచం నిండా నీ కూడిపెట్టే తల్లి లేనప్పుడు, ఆమేన్, తల్లి ఎలాంటిదైనా గాని తండ్రి ఎలాంటి వాడైనా గాని వాళ్ళు లేనప్పుడు పిల్లారా నేను నిజంగా ఈ వయసులో కూడా నేను ఒంటరివాడిని ఫీల్ అవుతా ఉంటాను. నాకెవ్వరు లేరని ఫీల్ అవుతా ఉంటాను. కనీసం నా కష్టం గురించి కానీ నష్టం గురించి కానీ చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు అనుకుంటాను పిల్లారా. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే చూడండి,
మాబూనార్లో సంఘమంతా విడిచి వెళ్ళిపోయినప్పుడు, చెరికచేరలో సంఘమంతా విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎంత వేదన పడ్డానో. ఎందుకంటే సంఘమే సమస్తము, బంధువులైనా స్నేహితులైనా సొంత వాళ్ళైనా అంతా సంఘమే. ఎప్పుడైతే వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారో నేను చాలా ఒంటరివాడిగా ఫీల్ అయ్యాను ప్రియులారా. ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందైతే తల్లిదండ్రులు పోగొట్టుకున్న తర్వాత, అరే ఎందుకంటే తండ్రి అనేవాడు ఉన్నాడు అంటే మనల్ని ఎప్పుడు కూడా ప్రియులారా అతడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కరెక్ట్ చేస్తూ ఉంటాడు, తెలియని విషయాలు చెప్తా ఉంటాడు ఎంత వయసు వచ్చినా కానీ. కానీ మనం తండ్రిగా మారినప్పుడు అదే ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. నేను నిజంగా చాలా మంది చెప్పాను, నేను ప్రియులారా జస్ట్ నేను ముగిస్తున్నా, ప్రార్థన చేసి ముగిస్తాను, కంగారు పడొద్దు, ప్రార్థన చేసి ముగిస్తాను ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులు లేనప్పుడు నిజంగా మన అనాథలమే. కానీ దేవుడిచ్చిన బిడ్డలను బట్టి మనం చూస్తున్నప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె మీరు మామూలు కాదని చెప్పాను నేను. కానీ దాన్ని పాస్టర్ గారు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పాడు. క్రీస్తు నీవై ఉన్నావు అన్నాడు అక్కడ. నీవే క్రీస్తు యొక్క ఏమన్నాడు అక్కడ ఆయన? ప్రియులారా చివరి భాగము నువ్వు. కాబట్టి ప్రియులారా చూడండి ఎంత చక్కగా వాక్యం మన దగ్గరికి వచ్చింది. అనేక మార్లు చెప్పుకుంటాను, మీరు చాలా ప్రశస్తమైన వారు. ఒక సహోదరి గురించి కానీ ఒక సహోదరుడి గురించి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు, నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను నేను. కాబట్టి ఒకరి పాపాల విషయంలో కానీ ఒకరి తప్పిదాల విషయంలో కానీ మనం మాట్లాడకూడదని చెప్పడం జరిగింది ప్రియులారా. సరే మరి గాలి వాతావరణం మారింది. ఎందుకంటే ప్రియులారా నా పరిచయాలు ఎప్పుడు కూడా ఈ సిగ్నల్ ఉంటుంది. ఇది దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రియులారా తప్పగా ఎలాంటి అలజడి, ఎలాంటి శోధన మీ మనసులో కలవరం ప్రియులారా. చాలా కాలం తర్వాత ప్రియులారా అలాంటి అనుభూతిని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమేన్. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రియులారా ఏ విషయంలో కూడా చింతించొద్దు, ఏ విషయంలో కూడా మీరు దిగులు పడొద్దు. అన్ని విషయాల్లో సమస్తమును ప్రియులారా దేవుని అందే నెరవేర్చబడుతున్నట్లుగా అది మనలో. పోయిన వారంతకు ముందు వారు చెప్పాను, మనం ఏం చేయాలి? జీవించాలి. ఆమేన్. తిరిగి మళ్ళా పాస్టర్ గారు వచ్చేసరికి మనం జీవించి చూపిద్దాం. నమ్ముతున్నారా? ఇష్టపడుతున్నారా? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువు యేసుక్రీస్తు, అల్పులైన మమ్మల్ని మీరు ప్రేమించి నాయన మా స్థానాన్ని తిరిగి మరలా గుర్తింప చేసినందుకే నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నావు, మారని మార్పు లేని దేవుడిగా ఉన్నావు ప్రభువా. అది నువ్వు మాలో ఉన్నావని, అది మేమై ఉన్నామని తండ్రి నిశ్చయముగా మీ దాసుల నుంచి ఎంతో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. నేర్చుకోవడం కాదు మా ప్రవక్త అంటున్నాడు, చదవడం కాదు, నేర్చుకోవడం కాదు, జీవించాలని చెప్తున్నాడు. ఆ విధంగానే ప్రభు మేము జీవించుదుము గాక, ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉందుము గాక, ఒకరి పాపలు ఒకరు క్షమించుదుము గాక. నీ మహిమ కొరకే ప్రతిష్ఠించబడిన ఓ పాత్రలుగా తండ్రి మేము జీవించుదుము గాక. మరి ప్రభువా ఈ రెండు కూటాలు మాకెంత ఆశీర్వాదకరంగా జరిగించారు. తిరిగి మళ్ళీ బిడ్డల వారు తమ గృహాలకు వెళతా ఉంటుండగా నీ పరలోకపు దీవెన ఆశీర్వాదం మనకు దయచేయండి. అలాగే వారిలో జరుగుతున్న పరిచయం దీవించండి, ఆస్వాదించండి. అలాగే మా ప్రియులు దేవుని దాసులు మా మధ్యకు వచ్చి వాక్య పరిచయం చేసిన దాసులు క్షేమంగా వెళ్ళినట్లు నీ సహాయం దయచేయండి. ముఖ్యంగా మరి తనకి ఓడిన భార్య కుమారులు అలాగే సంఘము పరిచర్య సమస్తమును కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే సోదరు రమేష్ బ్రదర్ని బట్టి కూడా నీ వందనాలు. తన విలువైన సమయాన్ని వెచ్చించి ప్రభువా నీ వర్తమానము అనేకులకు చేర్చడానికి ఒక ప్రసార సాధనముగా నీ కుమారుడు వాడబడుచున్నదిగా నీకు వందనాలు. అయ్యో ఇక్కడ 1000 మంది లేకపోయినా కానీ ప్రభువా వేల సంఖ్యలో ఆయన దీన్ని చూడగలుగుతున్నారంటే అది కేవలం అతని యొక్క ప్రసార సాధన వల్ల మాత్రమే జరుగుతున్నది నాయన. అట్టి కృప నీ కుమారుడికి ఇచ్చినందుకే దీవించండి, ఆస్వాదించండి. తన ప్రయాణాన్ని కూడా సఫలం చేయండి. మరి రాత్రికాల సమయంలో ప్రభువా మరింతవరకు పరిచర్యలో సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని. అయ్యా నీ రాక ఆలస్యమైతే నాయన మరలా ఇలాంటి మంచి సమయాలు మేము కలిగి ఉండటానికి నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించమని, వెలుచున్న బిడ్డలు తోడుగా ఉండమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మహాదేవుడును మహాపరిశుద్ధుడును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆయన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాజ్యము చేరి వరకు తన బిడ్డలైన వారందరికీ తన ఆత్మనిచ్చి నమ్మకంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక.
మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. గాడ్ బ్లెస్ యు ఆల్. నిదానం